नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि अर्थं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्भक्तारमवतु अवतु माम् अवतु भक्तारम् ओम शांति 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 अनुगपं परिगपं परिवादं परिक्षपं दुःस्वप्नं दुरितं तद्विषद्भ्यो दिशाम्यहम् अनुभूतं परिभूतं शकुनेत्यदशाकुनं मृगस्य श्रुतमक्ष्णया तद्विषद्भ्यो दिशाम्यहम् आरात्ते अग्निरस्त्वारात् परशुरस्तु ते निवाते त्वापि परिषति स्वस्ति तेऽस्तु वनस्पते स्वस्ति मेऽस्तु वनस्पते नमश्च कृत्सदे रुद्राय नमो रुद्राय शकृत्सदे गोष्ठमसि नमस्ते अस्तु मामाजिगुंसीस्यकशिरसि वज्रो नमस्ते अस्तु मामाहिगुंसी उद्गातेव सुगुणे सामगायसि ब्रह्मपुत्र इव सवनेषु शगुंससि स्वस्ति नस्य गुणे अस्तु प्रतिरस्वमना भवा। श्री ब्रह्मश्री वद्यपर्ति पद्माकर गाరు వారి యొక్క అవధాన ధోరణిని పూర్వం కొంతమంది చూసే ఉన్నారు. ఆ వాక్పటిమ అలాగే ఒక మాటలో చెప్పాలంటే వాక్శుద్ధి అని కూడా అనుకోవచ్చు. భాషల పట్ల ఉన్నటువంటి వాటిల్లో ఉన్నటువంటి ప్రవేశం లోతుగా వాటిని ఆస్వాదించి మనకు ఈ రోజున అద్భుతమైనటువంటి పదజాలంలో మనకు అర్థమయ్యే పద్ధతిలో చెబుతున్నారు. ఇందులో భాగంగా ఎప్పుడు వీలైతే అప్పుడు ఇళ్లల్లో ప్రత్యేకంగా సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నట్లుగా ఈ సత్సాంగత్యం, ఈ సత్సంగ్ అంటారు మన వాళ్ళు. ఈ సత్సంగ్ ఏమిటంటే ఇది లాంగ్ వీకెండ్ కదా అని చెప్పేసి కూర్చొని ఏదో గెట్ టుగెదర్ చేసుకుంటున్నాం అని కొంతమంది అనుకుంటారు. కానీ ఈ గెట్ టుగెదర్లో ఉన్నటువంటిది ఇది ఆధ్యాత్మికత గెట్ టుగెదర్. గెట్ టుగెదర్లో రెండు రకాలు, చక్కగా సోడా తాగుతూ చక్కగా పచ్చిమిరకాయలు మంచి తింటూ అలా కూడా గడపచ్చు, అదొక సాంగత్యం. కానీ దీంట్లో ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి ఈ గెట్ టుగెదర్లో అనేక విషయాలని విషయ సారాన్ని మనం పొందబోతున్నాం. ఇందులో భాగంగా వారిని నేను ఈరోజు హరివంశంలో ఉన్న ముఖ్యాంశాలు, హరివంశంలో ఉన్నటువంటి ప్రత్యేకతలు, వాటి యొక్క ముఖ్యోద్దేశ్యము, వాటి వివరాల గురించి వివరంగా మనకు అందించమని వారిని సభాముఖంగా వారిని కోరుతూ శుభం భవతు. అంతే జన్మజలధో నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. కృష్ణం వందే జగద్గురుం. సహజంగా ఏ కార్యక్రమాన్నైనా లేక ఏ గ్రంథ ఆరంభాన్నైనా ఎంత గొప్ప పనినైనా గురు ధ్యానంతో ప్రారంభించాలి. గురువుకు నమస్కారం చేయకుండా ఏ పని చేసినా దానివల్ల ఏ వ్యక్తి జీవితంలో విజయం పొందడు. అందుకని ముందు గురు ధ్యానం చేసి తీరాలి. గురోః అన్యం న విద్యతే అని ఉపనిషత్తు వాక్యం. ఈ లోకంలో అన్నిటికంటే గొప్ప వస్తువు ఏమిటి, ఇంతకు మించింది ఏదైనా మనకు ఉపయోగపడేది ఉందా అంటే గురువు గారు తప్ప అన్యం మరొకటి న విద్యతే లేదు, ప్రకాశించదు. అంటే లోకాన్నంతటినీ రక్షించేది ఒక గురుశక్తి మాత్రమే. ఈ గురువు ఎటువంటి వాడైనా పూజించమన్నారు. జగద్గురువు అయితే ఇంకా భక్తితో పూజించాలి. జగద్గురువు ఎవడవుతాడు? ఎవడిని చూడగానే మనకి మనస్సు నిరంతరం ఆనందంతో పొంగుతుందో, ఎవడి వాక్కులు కొంతమందికి మాత్రమే పనికి రాకుండా అందరికీ పనికొస్తాయో వాడు జగద్గురువు. ఇవాళ చాలామందికి ఎవరి పీఠాలు వాడుకున్నాయి, ఎవరి శిష్యులు వాడుకున్నారు. కానీ వాళ్ళ శిష్యులు తప్ప బయట వాళ్ళు ఎవరికి ఈయన మాటలు రుచించవు. కాబట్టి వీళ్ళు సామాన్య గురువులని పిలువబడతారు. విశేష గురువులు అలా కాదు. ఇంకా వాళ్ళ వాక్కుని ఇష్టం లేని వాడు కూడా పొగడక తప్పదు. రాముడు ఉన్నాడు. రాముడు అంటే రాక్షసులందరికీ ఆ రోజుల్లో పరమ భయం. అయినా మారీచుడు రాముడిని పొగడక తప్పలేదు. రావణుడు మారీచుడి దగ్గరకు వచ్చి, నువ్వు బంగారు జింకగా మారు, రాముడిని భార్య దగ్గర నుంచి దూరం చేసేయి, ఆ తర్వాత నేను సీతను అపహరిస్తాను. రాముడు పరమ దుర్మార్గుడని విన్నాను. రాముడి దుర్లక్షణాలు తట్టుకోలేక తండ్రి ఇంట్లోంచి గెంటేస్తే అడవిలోకి వచ్చేట కదా అన్నాడు రావణుడు అరణ్యకాండం. అనగానే వెంటనే ఏమన్నాడు తెలుసా మారీచుడు, ఎవడో నీకు ఇలాంటి దుర్బుద్ధిని నేర్పుతున్నాడురా, ఏమిటో తెలియదు, అడవిలో సుఖంగా బతుకుతామంటే మళ్ళీ నువ్వు వచ్చిన ఆనెత్తి మీద పడ్డావు. ఏ దేశానికి వెళ్ళినా ఈ పార్టీని తప్పటం లేదు నాకు, దౌర్భాగ్యుడా. రాముడు అంటే ఎటువంటి వాడు అనుకుంటున్నావు? తండ్రి బలాత్కారంగా మెడ పట్టి అడవికి గెంటితే అరణ్యవాసానికి వెళ్ళిన వాడు కాదు. నాయనా, మీ పిన్నికి నేను పొరపాటున ఎప్పుడో మాట ఇచ్చాను, ఆ మాటను నువ్వు నిలబెట్టుకోవద్దు, నన్ను చెరసాలలో పెట్టి రాజ్యపాలన చెయ్యన్నాడు రాముడు. మీరు చూశారు కదా అయోధ్యకాండలో, రామ నాకైతే నేను పంపడం ఇష్టం లేదు, కైకేయికి మాట ఇచ్చాను, ఆ మాట నిలబెట్టుకోవాలి, కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో అడవికి వెళ్ళంటున్నాను. నువ్వు చిన్న పని చేస్తే నీకు నాకు సుఖం. మీ అమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి నువ్వు అడవికి వెళ్ళక్కర్లేకుండా నన్ను చెరసాలలో పెట్టేసావు అనుకో, నువ్వు రాజ్యపాలన చేయొచ్చు, అది నాకు ఇష్టం అని స్వయంగా రాముడికి సలహా ఇచ్చాడు. ఏ తండ్రి అలా ఇవ్వడు. ఒరే నువ్వు అడవికి పో అనాలి, పొమ్మల్లా. నా కర్మ ఆవిడకి మాట ఇచ్చాను, అది నేను నిలబెట్టుకోక తప్పదు నాకు. కానీ నువ్వెందుకు నిలబెట్టుకోవాలి? నీలాంటి సుగుణాత్ముడు లోకానికి ప్రభువు కావాలి, నన్ను బంధించి నువ్వు రాజుగా అంటే ముక్కు మీద వేలేసుకుని అడుగుకి వచ్చాడు ఆయన. ఈ మాటని మారీచుడు ఏమన్నాడో తెలుసా? రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ. రాముడంటే మూర్తిభవించిన ధర్మం. ధర్మానికి ఒక రూపం ఇస్తే ఆ రూపమే రాముడు. ధర్మం ఎలా ఉంటుందో మనం చూడగలమా? చూడలేము. కానీ రాముడు ధర్మానికి మారు రూపం కనుక, ఓహో ధర్మం అంటే ఇలా ఉంటుందా అని రాముడిని చూచి నేర్చుకోవాలి మనం. ఆయన సాధువు, నిజమైన పరాక్రమం ఆయనది. పరాక్రమం అంటే కేవలం పక్కవాటి లాగి ఓ మీద కొట్టడం కాదు, దానివల్ల నీకు ఎప్పుడు నీ బలం బయటపడదు.
ఎందుకని ఇవాళ ఒక దేశాన్ని మనం పొరపాటున 2 దెబ్బలు కొడితే బాంబులు వేసి ఆ తర్వాత వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా ప్రాణం తీస్తారు. చూస్తున్నాక మనం మన దగ్గర బలం ఉందని ఒక దేశం మీద బాంబులు వేస్తే ఇంకా అక్కడి నుంచి విమానాశ్రయంలో రోజు చెక్ పోస్ట్ పెట్టుకోలే వస్తున్నాం. వాళ్ళు వచ్చి విమానాలతో బిల్డింగులు పడగొట్టేస్తారు. శత్రుత్వం పెంచుకునే కొద్దీ ప్రమాదమే ఈ లోకంలో. కాబట్టి పశుబలంతో పక్కవాడిని కొట్టి జయించాను అనుకున్నవాడు ఎప్పుడూ జయం పొందలేడు. జయం అంటే ఏమిటి? మనస్సు మీద జయం పొందాలి, వాడిని ఆకట్టుకోవాలి. శత్రుత్వానికి మూల కారణం ఏమిటో ఈ కారణాన్ని తొలగించుకోవడం నిజమైన విజయం. అంతేగాని పక్కవాడిని తాత్కాలికంగా అందరి ఎదురుకుండా తిట్టేసి అమ్మయ్య వాడి మీద విజయం సాధించాలనుకోవడం ఎంత భ్రమండి. ఇవాళ మన ఎదురుగుండా చివాట్లు తిన్నట్టుంటాడా, వాడు పగబట్టి ఎప్పుడోకప్పుడు ఇంత పంప ఉంచుతాడు. కాబట్టి వీళ్ళెవ్వరూ కూడా విజయం సాధించిన వాళ్ళు కాదు. ఒక రాముడు మాత్రమే మనస్సుల మీద విజయం పొందుతాడు అని మారీచుడు చెప్పాడు. శత్రువు చేత, అది కూడా రాముడు కొట్టిన బాణం తప్పి ఎక్కడో పడిపోయాడు కదండి. తాటకిని చంపి తాటక కొడుకుల్లో మారీచు సుబాహుడిని చంపి మారీచుడిని లంకానగరం దగ్గర పారేశాడు సముద్ర తీరంలో రాముడు బాణంతో. అంత దెబ్బతిన్నవాడు పగబట్టి తెగ తిట్టాలి కదా, రాముడిని తిట్టలేదు. రాముడు ధర్మాత్ముడని పొగిడాడు. శత్రువు కూడా మనల్ని పొగిడేలాగా మన ప్రవర్తన ఉంటే అప్పుడు వాడిని పరాక్రమవంతుడు అంటారు. అటువంటి వాడు గురువు అవుతాడు. కృష్ణుడంటే జరాసంధుడికి ద్వేషం, కంసుడికి ద్వేషం, శిశుపాలుడికి ద్వేషం. వీళ్ళు తిట్టారు కానీ కృష్ణుడిలో గొప్పతనం లేదు అని మాత్రం అనలేదు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. కృష్ణుడంటే మాకు వ్యతిరేకం అంతే. కృష్ణుడంటే మాకు ఇష్టం లేదు, కానీ కృష్ణుడిలో బలం ఉంది, కృష్ణుడిలో చాలా గొప్ప లక్షణాలు ఉన్నాయి, అవి మా దగ్గర లేవు కాబట్టి మాకు కృష్ణుడు అంటే కోపం అన్నారు. వాడు అసలు కోపం అందుకు వచ్చిందిట. కృష్ణుడిలో ఉన్న సుగుణములు, కృష్ణుడిలో ఉన్న గొప్ప లక్షణాలు వారి దగ్గర లేకపోవటం వల్ల వారికి శ్రీకృష్ణుడి మీద ద్వేషం కలిగింది. లోకంలో ఎక్కువ మందికి ఎందుకు ద్వేషం వస్తుందో తెలుసా? పక్కవాడి మీద. వాడి దగ్గర ఉన్న మన దగ్గర లేనప్పుడే ద్వేషం. ఒక వ్యక్తికి బాగా డబ్బు ఉంది, మన దగ్గర లేనప్పుడు వాడెందుకు సంపాదించాలి, మనం ఎందుకు సంపాదించకపోలేవచ్చు అని వాడి మీద ఈర్ష్య మొదలై అది క్రమంగా వాడి మీద శత్రుత్వంగా మారి పక్కవాడి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా వాడి గురించి చెప్పడం మొదలెడతారు. వాడంత గొప్ప పండితుడు కాలేకపోయినా, వాళ్ళలో ఉన్న అందం లేకపోయినా, వాళ్ళల్లో ఉన్నటువంటి ఇంకేదో సుగుణాలు మన దగ్గర లేకపోయినా వారి మీద అకారణ ద్వేషం పుడుతుంది. అది శత్రుత్వంగా పరిణమిస్తుంది. అలాంటి శత్రువులు కూడా పొగిడే అంత ఉత్తమ లక్షణాలు ఉన్నవాడిని సద్గురువు అంటారు. గురువు అయి ఉండడమే కాకుండా అవసరాన్ని బట్టి శత్రువుల్ని శిక్షించడం, రక్షించడం, యుద్ధంలోకి వెళ్ళి యుద్ధం చేయటం, ఉత్తప్పుడు శాంతిగా ఉండడం, ఇన్ని లక్షణములు కలిగితే వాడిని సమర్థ సద్గురువు అంటారనమాట. అందుకని కృష్ణుడిని మాత్రమే జగద్గురువు అన్నాం. ఇవాళ చాలామంది వాళ్ళే పెట్టేసుకుంటారు. లేండి ఎవడికి వాడే నేను ఇప్పుడు వచ్చేసుకున్న సన్యాసం నేనే పరమహంస పరివ్రాజిక ఆచార్యుడిని పెట్టేసుకోవడం వల్ల ఉపయోగం, పద్మాకరానంద తీర్థస్వామి అంటాను. అంటే నేను అనుకోవడం వల్ల ఉపయోగం లేదుగా. ఇది లోకం అనేలాగా నా ప్రవర్తన ఉండాలి, అలా ఉన్నవాడే గురువు సుమ అని చెబుతోంది హరివంశంలో 8వ శ్లోకం. అది హరివంశం యొక్క గొప్పతనం. హరివంశం వేదవ్యాసులో 18 పురాణాలు అయ్యాక రాశారు. ఎందుకంటే కృష్ణుడి గురించి ఎంత రాసినా ఆయనకి మనశ్శాంతి కలగలేదు. ఇంకా రాయాలి కృష్ణుడి గురించి అనుకున్నాడు. కృష్ణ చరిత్ర నిరంతర స్రవంతి, అంటే నిరంతరం ప్రవహించే ఒక నది. ఈ నది ఆగిపోకూడదు. అందుకని భాగవతం అయిపోయాక మళ్ళీ కొన్ని లీలలు హరి చరిత్ర మొత్తం అంతా కూడా చాలా అద్భుతంగా రాశాడు. హరివంశం అనే పేరుతో. మన అదృష్టవశాత్తు హరివంశంలో కొంత భాగాన్ని ఎర్రాప్రగడ రాశాడు, చాలా వరకు. ఉత్తర హరివంశం అనే పేరుతో నాచన సోమనాథుడు అనే కవి అనువాదం చేశాడు. ఎవరెంతమంది చేశారు? వ్యాసుడే. గురువులు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఇంత పిసరు తేడా వస్తే ఎంత పతనం అయిపోతారు, రాగద్వేషాలు మానవుల్ని ఎలా పాడు చేస్తాయి, వ్యసనాల వల్ల మానవులు ఎలా దెబ్బతింటారో బాగా చెబుతున్నటువంటి శాస్త్రం హరివంశం. అంటే వాటిల్లో కథలు కాదు, యాక్చువల్గా కథలలో మనం తెలుసుకోవాలి. ఓహో, ఈ కథ ద్వారా మనం ఇంత జాగ్రత్తగా ఉండాలి అని తెలుసుకోవాలి. పూర్వం రైభ్యుడు, భరద్వాజుడు అని 2 ఋషులు ఉండేవారు. 2 గంగా నదీ తీరంలో ఆశ్రమాలు కట్టుకున్నారు. ఎప్పుడూ కూడా మౌనేన కలహో నాస్తి జాగరతో భయం
కృషితో నాస్తి దుర్భిక్షం జపతో నాస్తి పాతకం. ఇది వేదవ్యాసుల వారి గొప్ప శ్లోకం అండి. నువ్వు బాగా కష్టపడి పనికి ఇవాళ కాకపోతే రేపైనా నీ కరువు తీరుతుంది, నువ్వు సంపదలు పొందుతావు. కృషిత అంటే కృషి చేయువానికి దుర్భిక్షం నా అస్తి, కరువు ఉండదు. జపతో నాస్తి పాతకం, జపం చేసేవాడికి పాపం ఉండదు. ఏ పాపమైనా క్రమంగా జపం చేయకపోతుంది. మౌనేన కలహో నాస్తి, మౌనంగా ఉంటే యుద్ధం ఎందుకు వస్తుంది? ఎవడో వచ్చాడు మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని సొంఠ అని తిట్టాడు, మీరు కూడా సొంఠ అంటే తంట వస్తుంది. కానీ మాట్లాడకుండా నవ్వుతూ ఊరుకున్నారు కూడా వాడు సొంఠ అన్న, ఇంక యుద్ధం ఎందుకు వస్తుంది? తిట్టితే పడుతూ ఉంటే. ఒకప్పుడు గౌతమ బుద్ధుడు భిక్షాటనకి ఇంటింటికి వెళ్ళేవాడు. చాలా కాలం బౌద్ధ భిక్షువులంతా, ఇప్పటికి కూడా బౌద్ధ భిక్షువులు అంటే భిక్షాటనతో బతకవలసింది. ఆయనకు ఒక నియమం ఏమిటంటే ఒక ఇంటికి వెళ్ళి 3 సార్లు భిక్షాందేహి అనేవాడు. ఆ ఇంట్లో వాడు ఏదన్నా వేస్తే తిని వెళ్ళేవాడు, లేకపోతే ఇంక మళ్ళీ పక్కింటికి వెళ్ళేవాడు కాదు. ఇప్పటి ముష్టివాడకం వల్ల ఎక్కడికైతే అక్కడ ట్రై చేద్దాం, అక్కడికైతే ఇంకో చోట కడదాం అనే నియమం లేదు. ఒక్క ఇల్లే, ఆ ఒక్క ఇంటి దగ్గర కాసేపు నిలబడి 3 సార్లు భిక్షాందేహి 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 అనేవాడు. 3 సార్లు పూర్తయిన తర్వాత ఇంకా అక్కడ ఎక్కువసేపు ఉండకుండా వెళ్ళిపోవటం. ఇంకా ఆ పూటకి ఏమీ లేకపోయినా నిరాహార దీక్షతోటి ఉండేవాడు, ఉపవాసం. ఈ 3 సార్లు పిలిచే లోపు గృహస్థుడు వచ్చి ఏదైనా వేస్తే దాన్ని మాత్రం స్వీకరించేవాడు. అటువంటి ఈయన ఒక పిసిని కొట్టాడు, ఇంటికి వెళ్ళాడు. వాడు కోట్లు ఉన్నాయి, కానీ పొరపాటున కూడా ఎంగిలి చేతితో కాకి వేశాడు. ఎందుకని? ఎంగిలి చేతికి కాసిన మెతుకులు ఉంటాయి. ఇలా అన్నాడంటే ఆ మెతుకు కాకి తింటుంది. అయ్యి బాబోయ్, నా చేతికున్న మెతుకు కాకి పెట్టడమే అని మొత్తం నాకి. అసలు వాడు అన్నం తిన్నాడని తెలియదు అనమాట. కొంతమంది పెరుగన్నం తిన్నాక చేయి నాకేస్తారు, భయంకరంగా ఉంటుంది, చూడలేదు. జుగుప్స, భోజనంలో కూడా జుగుప్సకరమైన లక్షణాలు అనమాట. ఆ తర్వాత చెయ్యిని చూస్తే వీడు అసలు అన్నం తిన్నాడా లేదా శుభ్రంగా కడుక్కున్నాడా అనిపిస్తుంది అనమాట. నోటితో కడుక్కోగలుగుతారు కొందరు అలా మహానుభావుడు. అలాంటి వాడిని ఎంగిలి చేత్తో కాకి అన్నం పెట్టడం అంటారు అనమాట. ఎందుకంటే అన్నం తిన్నాక ఎంత కాదన్నా 1-2 మెతుకులు ఉంటాయిగా. పొరపాటున కాకి వెళ్తే ఇలా అన్నాడంటే ఈ మెతుకు దాని మీద పడుతుందేమో, తింటుందేమో. మా ఇంటిలో మెతుకు దానికి బతికిస్తేలాగా నేను బతకలేను అనుకునేవారట. అంత లోభివాడు. అటువంటి లోభి ఇంటి దగ్గర నిలబడి బుద్ధుడు భిక్షాందేహి అన్నాడు. ఆ ఇంటివాడు పిసిని కొట్టాను ముందే చెప్పాక, వాడికి కసి వచ్చేసింది, ఒళ్ళు మండిపోయింది, పళ్ళు పటపట కొరుకుతూ బయటకు వచ్చి, ఎంతలా ఉన్నావు, నందిలో ఉన్నావు, బలంగా ఉన్నావు, ఇంకా రకరకాల దుర్భాషలు అడిగాడు. మన నోటితో అనలేము, ఉచ్చరించలేము. నోటికి వచ్చినట్టు తెగతిట్టేశాడు. హాయిగా పని చేసుకోలేవుట్రా, ప్రతి వాడు ఈ మధ్యన ముష్టి ఎత్తు బతుకుతున్నాడు అని తిట్టినవాడు తిట్టకుండా తిట్టాడు. ఎన్ని తిట్టినా ఈయన 2వ భిక్షాందేహి అనకుండా అలా నవ్వుతూ ఉండిపోయాట. నవ్వే కొద్ది వాడికి మండిపోయింది, తెగ తిట్టేశాడు, అరిచాడు. మైకులో కూడా నేను అంత గట్టిగా చెప్పలేకపోతాను పురాణం, వాడు అంత గట్టిగా అరిచాడు. కొంతమందికి భగవంతుడు గొంతిస్తాడు, మైకు లేకుండా ఇక్కడ అరిస్తే కిలోమీటర్ అనబడుతుంది అనమాట. అలా అరిచి ఎంతసేపు అరుస్తాడు, గొంతు మొత్తం పోయింది పాపం. ఇంకా గొంతుకు పోయాక ఏం చేయాలి? వీడు నవ్వుతూనే ఉన్నాడు. మనం తిడితే అవతల వాడికి కోపం వస్తే మనకు ఆనందంగానే, వాడు నవ్వుతూ ఉంటే మన తిట్లోడికి పడలేదేమో అనిపిస్తుంది అనమాట. అందుకని ఇంకా కోపం ఎక్కువైపోయి ఈసారి ఏం చేశాట అని చేతులు ఊపాడు కసిగా. తిట్టి గొంతు పోయింది. ఈసారి చేతులు ఊపాడు. చేతులు ఊపినా నవ్వుతూనే ఉన్నాడు. చేతులు ఊపి భుజాలు నొప్పి పడిపోయాయి జపలు. దాంతో ఏం చేశాడు ఈసారి అని తలకాయ ఊపాడు. తలకాయ కూడా నొప్పి వచ్చేసింది. తలకాయ చుట్టూ మీద కుక్క బెల్టని పెడుతున్నారు, మెడ నొప్పులు బెడుకులు వచ్చిన వాడికి, అదేదో స్పాంగి. ఆ స్థితి వచ్చింది, మెడ బెడికింది. ఇక ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక అలా వేళ్లాడిపోయాడు. అప్పుడు వాడికి ఒక అనుమానం వచ్చిందిట. ఏమిటి అనుమానం? ఇందాక నుంచి చూస్తున్నాను, ఏకధాటిని తెగ తిట్టాను వీడిని నేను. ఎంత తిట్టినా సరే అలాగా నవ్వుతూనే ఉన్నాడైనా. ఇంకొకటి ఎవడైనా అయితే ఇప్పుడు నేను తిట్టిన తిట్లకి ముష్టాడు కొట్టడానికి మీదకి వచ్చేవాడు. వీడు ఎన్ని తిట్టినా, ఎంత చెయ్యి ఊపినా, ఎంత తల ఊపినా కిక్కురు మండలం లేదు. వీడు ఎవడన్నా గొప్పవాడా అని అనుమానం వచ్చి అప్పుడు మెల్లిగా గొంతు సవరించుకుని అతి కష్టం మీద, అయ్యా ఇందాక నుంచి నేను ఏం చేసినా తిట్టినా నవ్వుతున్నారు, చేతులు ఊపినా నవ్వుతున్నారు, తల ఊపినా నవ్వుతున్నారు, మీకేం చెవులు వినపడవా అంటే అన్నీ వినపడుతున్నాయి ఆయన, అన్నీ కనపడుతున్నాయి అన్నాడు. మరి మీకు ఎందుకు కోపం రాలేదు అన్నాడు. అప్పుడు వెంటనే గౌతమ బుద్ధుడు ఏమన్నాడో తెలిసిన,
నువ్వు నీ ఇంటికి రాగానే నన్ను పిలిచి, అయ్యా మీకు ఒక గోవును దానం ఇస్తానని నా చేతిలో పెట్టావనుకో, ఆ గోవును నేను పుచ్చుకున్నాను అనుకో, అప్పుడు ఆ గోవు ఎవరిది అంటే మీరు పుచ్చుకుంటే మీదేనండి అన్నాడు. నువ్వు గోవు దానం ఇస్తే నేను పుచ్చుకోలేదనుకో, అప్పుడు ఎవరిది అన్నాడు. మీరు పుచ్చుకోకపోతే గోవు నాదే కదండి అన్నాడు. నువ్వు ఇందాక నుంచి గోవు బదులుగా చావు తిట్లు తిట్టావు, ఆ తిట్లు నేను పుచ్చుకోలేదు, ఇప్పుడు ఆ తిట్లు ఎవరివి అన్నాడు. ఒక్క దెబ్బకి ఆ లోభికి మతిపోయింది. ఇందాక నుంచి తాను తిట్టిన తిట్లన్నీ ఇప్పుడు తనకు తగిలే అనమాట. ఆయన పుచ్చుకోలేదు, ఇవి ఆయన దానం ఇచ్చాడు అనుకుంటున్నాడు ఆయన. నువ్వు తిట్లు దానం ఇచ్చావు, చేతులు ఊపి దానం ఇచ్చావు, తలకాయ ఇలా తిప్పావు, అది దానమే. నాకు నేను పుచ్చుకోలేదండి. పుచ్చుకుంటున్నాను అంటే నావి కానీ పుచ్చుకోకుండా ఉంటే అవి నీవే అనగానే నిన్ను నువ్వే తిట్టుకుంటున్నావు కాబట్టి నాకెందుకు కోపం అనగానే, ఓయ్ బాబు ఎంత అంతరార్థం ఉందా బాబు అని కాళ్ళ మీద పడ్డాడు ఆయన. అందుకని మౌనేన కలగో నాస్తి, మౌనంగా ఉంటే కలహారం వస్తుంది, చివరికి వాడు కాళ్ళబేరానికి వస్తాడు. సహనవంతుడికి జగత్తంతా ఎప్పుడైనా సరే పాదాభివందనం చెయ్యక తప్పదు. అందుకని హరివంశంలో అన్నిటికంటే గొప్ప శ్లోకం ఇదనమాట. సాధారణంగా అందరూ కృషితో రాసి దుర్భిక్షం చెప్తారు, కానీ 3వ పాదం ఇది. మౌనంగా ఉండండి, బాగా రెచ్చిపోయి తిట్టనివ్వండి. ఓ స్థాయి దాటి తిట్టాక ఆ తిట్టు అవతల వాడికే పతనానికి మూల కారణం అవుతుంది, కానీ మనకి ఏమీ నష్టం కలిగించదు. అనవసరంగా వాదిస్తే ఏమవుతుంది అనమాట, వాదునవచ్చున్నదే కీడు సొమ్ము వసుధను సుమతి. అన్నిటికంటే ఈ సృష్టిలో తపశ్శక్తిని పాడు చేసే లక్షణం ఏమిటో తెలుసా? అతిగా వాగడమే. ఎంత మౌనంగా ఉంటే అంత గొప్ప తపశ్శక్తి పెరుగుతుంది. ఏకాంతంగా ఋషులు ఎందుకు ఉండేవారు? తరచుగా మౌనవ్రతం ఎందుకు పెట్టేవారంటే ఇదే. నలుగురు చేరిన దగ్గర నుంచి ఇంకా అక్కడి నుంచి పెంట ఎలా చేసేట, పుల్ల ఎలా చేసేట, గంట ఇలా చేసేట అని కబుర్లు చెప్పుకొని నీరసించి పడిపోతున్నాం, కృషించిపోతున్నాం. అందుకని అత్యద్భుతమైన బలం వశిష్ఠుడి భార్య అరుంధతికి వశిష్ఠుడి పక్కనే ఒక విశిష్ట స్థానం ఎందుకు వచ్చింది అంటే ఆవిడ మౌనం వల్ల అన్నారు. ఆవిడ చాలా తక్కువ మాట్లాడేది, కానీ మాట్లాడితే అవతల వాడికి సూటిగా గుచ్చుకుపోయేదన్నమాట. అందువల్ల మౌనేన కలహో నాస్తి, నాస్తి జాగ్రత్తో భయం. మెలకుగా ఉన్నవాడికి భయం ఏమిటి అన్నాడు. మనం రైల్లో ప్రయాణం చేస్తున్నాం, పక్కనంతా దొంగలే అనుకోండి, జాగ్రత్తగా చేయి పెట్టి ఒక్క రెప్ప కంటి మీద వేయకుండా, కురుకు లేకుండా కాపలా కాసుకున్నంత వరకు మన సంపదకే నష్టం ఉండదు. నిద్రపోయేమో వాళ్ళు ఆగి పారేస్తాడు. అందుకని జాగ్రత్త అంటే మెలకువగా ఉండు వారికి భయం నాస్తి, భయం ఉండదు. మెలకువగా ఉండడం అంటే కేవలం నిద్ర లేకుండా ఉండడం కాదు, జీవితంలో ఎప్పుడూ సంసారం అనే భ్రమలో పడకుండా జాగ్రత్తగా ఉంటే అప్పుడు ఈ సంసారంలో సంపద ఉన్నా లేకపోయినా, కోరిన కోరిక తీరినా తీరకపోయినా మానవ జీవితం ఆనందంగా ఉంటుంది, మనకి ఏ భయము ఉండదు. కాబట్టి అనుక్షణం జాగ్రత్తగా ఉండు. హరిస్మరణ వల్ల వచ్చే లాభం ఇంక దేనివల్ల రాదుకోమన్నారు. ఒక గొప్ప దొంగ ఉండేవాట, అడవిలో ఉండి ఆ అడవి గుండా వెళ్ళే వాళ్ళందరినీ బుర్రలు చితక్కొట్టి దోచుకుపోయేవాడు. ఆ దగ్గరలోని ఒక పల్లెటూళ్ళలో ఒక ఆయన ఉండేవాడు. పిల్లలకి చిన్నప్పటి నుంచి, నాయన సర్వకాల సర్వావస్థల్లో హరిస్మరణ మిమ్మల్ని రక్షిస్తుంది. మీరు తింటున్నా, తిరుగుతున్నా, త్రాగుతున్నా, పడుకున్నా, నిద్రపోతున్నా హరి హరి అని అనడం మాత్రం మానకండి. ఎంత కోపం వచ్చినా మళ్ళీ హరి అని అనండి అంతే. భార్య మీద కోపం వచ్చేసింది, మంచినీళ్ళు అడిగితే ఇవ్వలేదు అనుకుంటావాడు, హరి అనండి అంతే. అంతేగాని దిక్కుమాలి ధర మంచినీళ్ళు ఇవ్వే అనకండి. అలాగే భార్య వాడికి భర్త మీద కోపం వచ్చింది అని చెప్పిన మాట వింటలేదు అనుకోండి, అప్పుడు కూడా ఆవిడ కూడా అంతే హరి అనాలి. అన్నిటికీ హరియే, కోపమైనా హరియే, కోపం లేకపోయినా హరియే, ఆనందమైనా హరియే, అన్నిటికీ హరి అనండి అన్నాడు తండ్రి. ఈ కొడుకులు ఇది బాగా దృష్టిలో పెట్టుకున్నారు. ఈ కొడుకులు బాగా వ్యాపారం చేసి డబ్బు సంపాదించారు. వీళ్ళకి వాళ్ళ నాన్నగారు చెప్పిన హరి హరి అనే పదం మాత్రం బాగా గుర్తుండిపోయింది. ఒక రోజున వీళ్ళు వ్యాపారానికి బంగారపు కాసులు మూట కట్టుకుని ఆ రోజుల్లో కాలినడకన అడవులు కూడా వెళ్ళేవారు వ్యాపారాలకి, పాపం పొరుగుళ్ళకి దేశాలకి వెళ్ళడం మొదలెట్టాడు. దారిలో కేకారణ్యంలో బందిపోటు దొంగ నాయకుడు కూడా ఉన్నాడు. ఇందాక చెప్పేవాడు అందరినీ దోచుకునేవాడు. ఆ బందిపోటు దొంగ నాయకుడు తన బందిపోటులతో పాటు వీళ్ళ పడ్డాడు. వీళ్ళందరినీ దోచేస్తున్నట్ట. అప్పుడు ఈయన ఏం చేశాడు, వెంటనే హరి హరి అని పెద్ద పెట్టిన అరిచాడు. దెబ్బకి బందిపోటు దొంగ నాయకుడు ఒరే వాడిని పిలవకురోయ్ అని ఆ బంగారం అప్పుడు వదిలేసి పారిపోయాడు. ఇంతకీ ఏం జరిగిందంటే, ఈ బందిపోటు దొంగల నాయకుడు ఇంకో ప్రతిపక్షం ఉంది, ఎక్స్ పార్టీ. ఆ అడవిలో ఓ బందిపోటు దొంగలు ఉన్నాడు, వాళ్ళ నాయకుడి పేరు హరి. వాడు ఇంతకంటే ప్రమాదకారకుడు. వీళ్ళంతా వాడి దగ్గరికి వెళ్ళి వాడికి గులాం అంటూ ఉండవలసిందే సలాం చేస్తూ. వాడికి చెప్పకుండా మొదటిసారి దొంగతనానికి వచ్చారట. అప్పుడప్పుడు గురువు గారికి చెప్పకుండా శిష్యులు ప్రయాణాలకు వెళ్ళిపోయినట్లుగా.
దాంతో ఈ దొంగగారికి చెప్పకుండా వీళ్ళు వచ్చారుగా, హరి అని పిలవగానే వీళ్ళంతా హరిగారికి క్యాండిడేట్స్ ఏమో, మన మీద ఎక్కడ పడతారో అని వీడు హరిమని పారిపోయాడు. వీళ్ళకి ఏం అర్థం కాల. కానీ వాళ్ళ నాన్నగారు చెప్పారుగా, హరి అన్నం చూసారా, దొంగలు మన సంపద వదిలేసిపోయారు అనుకున్నారట. ఒక్క లక్షణం తండ్రి చెప్పిన దాన్ని దృష్టిలో పెట్టుకుని హరినామస్మరణం విడవకుండా చేయటం వల్ల మంచి ఆపత్కాలంలో అది కాపాడుతుంది. కాబట్టి హరివంశం ఏమంటుందంటే, తెలిసి కానీ తెలియక కానీ సర్వకాల సర్వావస్థల్లో హరిస్మరణ చెయ్యండి. హరిస్మరణ నిప్పు లాంటిది. నిప్పు ఉంది, మనం తెలిసి తొక్కినా తెలియక తొక్కినా దాని లక్షణం కాల్చడమే. అయ్యో నిప్ప పొరపాటును చూడకుండా తొక్కేశాను, ఎందుకు కాల్చావు అని అడిగితే అది క్షమిస్తుంది, ఆ పొరపాటును కూడా క్షమించదు. రాంగ్ రూట్లో డ్రైవ్ చేసేవాడు పొరపాటు రాత్రి నిద్రమత్తులు వచ్చారంటే ఒప్పుకుంటుంది ఆ రూటు, ఆ తర్వాత వీడు కనపడ్డావు. మన దేశంలో ఇంకా బతికే అవకాశం అంతో ఎంతో ఉందేమో, కానీ వన్స్ వీడు కనుక సిగ్నల్ ఇవ్వకుండా వెళ్ళాడా వీడు బతికే భగ్నలు అయిపోతుంది. కాబట్టి పొరపాటున తొక్కినా నిప్పు ఎలా కాలుతుందో భగవన్నామం కూడా మనం ఇష్టపడినా ఇష్టపడకపోయినా, తెలిసినా తెలియకపోయినా, అర్థం తెలియదని చాలామంది బాధపడతారు. ఏం బాధపడక్కర్లా, అర్థం తెలియకపోయినా అది కాపాడుతుంది. ఎందుకంటే దానిలో ఆ శక్తి ఉంది కాబట్టి. ఇప్పుడు $100 నోటు మీద ఏమనుంటుంది, వీ ట్రస్ట్ ఇన్ గాడ్ అని ఉంటుంది చూసారా మీరు. సహజంగా అది ఉన్నా లేకపోయినా, చదివినా చదవకపోయినా దాని మీద దేవుడి మీద నమ్మకం ఉందని ఒక ముక్క తెలియకుండానే వాళ్ళకి సంపదను పెంచుతుంది. అసలు నోటు మీద అక్షరాలు మనం చదవకపోయినా దాని నోటు విలువే కదా. ఒక 100 మనం చూసినా చూడకపోయినా, అక్షర జ్ఞానం లేకపోయినా దాని విలువ ఎలా ఉందో, ఈ సృష్టిలో హరిస్మరణ కూడా మనం ఎలా చేసినా దాని ఫలితం మనకిస్తుంది. కాకపోతే ఈ చెప్పేటటువంటి గురువులు దానిని సరైన రీతిలో వివరించకపోవటం వల్ల హరిస్మరణకి హరస్మరణకి ఈ రెండింటికి మధ్యలో పక్షపాతాలు పెట్టి కొట్టుకు చూస్తున్నాం తప్ప మనం ఉన్నది ఒకటే నామం, అది ఏ రకంగా పిలిచినా ఉపయోగపడుతుంది. ఒక్కొక్కప్పుడు గొప్పవాళ్ళు కూడా పొరపాటు మార్గంలోకి వెడతారు, వెడితే వాళ్ళు కూడా పతనం అయిపోతారు. అన్నిటికంటే గృహస్థాశ్రమం చాలా సుఖమైనది. అందుకే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఒక గొప్ప సమాధానం ఇచ్చాడు. మీరు చాలామంది అనుకుంటారు సన్యాసులు చాలా తొందరగా తరిస్తారని. సన్యాసి నాశనం అయిపోయినట్టుగా ఎవడు నాశనం అవ్వడు. అందులో కలియుగంలో సన్యాసులందరూ గ్యారంటీగా నరకానికే పోతారని చెప్పారు. నేను కాదు, భవిష్య పురాణంలో చూడండి. ఎందుకో తెలుసా, అంటే నేను చెప్పేది ఒక గొప్ప స్థాయిలో కలిగిన పీఠాలు పక్కన పెట్టండి. వాళ్ళందరూ నాశనం అవ్వాలని కాదు, వాళ్ళల్లో ఇంత తేడా వస్తే పతనం ఎక్కువగా ఉంటుంది. గృహస్థాశ్రమంలో సాధన చేసేవాడికి పతనం ఉండదు. అందుకని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, భగవద్గీతలో ఏ శ్లోకం చెప్పాడు కృష్ణుడు, సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. అర్జునుడు సన్యాసి గొప్పవాడా కర్మయోగి గొప్పవాడా అని అడిగాడు. నిత్యం ఇంట్లో ఉంటూ మీరు మీ ఉద్యోగాలు మీరు చేస్తున్నారు, ఒక్కొక్కరు ఒక ఉద్యోగం చేస్తున్నారు. వారు అర్చకత్వం, జ్యోతిషం, పౌరోహిత్యం ఇటువంటి పవిత్ర వృత్తి అయింది. వ్యాపారం, అభివృద్ధి ఈ పవిత్ర వృత్తి అయింది. వంట చేయటం, పక్కవాడికి ఇంత పెంచటం, గృహస్థాశ్రమంలో జాగ్రత్తగా ధర్మ నిర్వహణ చేయటం మరి కొంతమందిది. హాయిగా వేళకి పురాణం వినడం, పురాణం చెప్పానికి ఇంత పెట్టడం మరొకరిది. ఇలా అందరికీ ఒక్కొక్క వృత్తి ఉంది కదా. ఈ పనులను వేళ తప్పకుండా చేస్తూ పనులలో అశ్రద్ధ లేకుండా ఆ పనినే దైవంగా భావించేవాడిని కర్మయోగి అంటారు. గుర్తుపెట్టుకోండి, మీరు కర్మయోగులు. ఇవాళ మీరెవరూ బెంగ పెట్టుకోవాల్సిన అవసరంలా. మీరంతా ఎంత గొప్పవాడంటే మీ వృత్తులు చేస్తున్నారు, మీరు హాయిగా మీరు సంపాదించుకోవాల్సి సంపాదిస్తున్నారు, ధర్మ కార్యాలకు తోడ్పడుతున్నారు. కాబట్టి ఇటువంటి వాళ్ళని కర్మయోగులు. కర్మని ఒక యోగముగా భావించి జీవిస్తున్నవాడు ఎవడైనా కర్మయోగి. యోగి తన మనస్సును అదుపులో పెట్టుకున్నట్టే మీరు కూడా ఏం చేస్తున్నారు, అవసరాన్ని బట్టి ఒక్కొక్కసారి పిల్లల కోసం మీ ఖర్చులు తగ్గించుకుంటారు. ఒక్కసారి చీర కొనుక్కోవాలని అనిపించింది అనుకుందాం, అంటే ఇక్కడ చీర కొనుక్కోవచ్చు కానీ పొరపాటు చీర అన్నాను, ఇంకేదో డ్రెస్ కొందాం అనుకున్నారు. కానీ ఆ రోజే పిల్లలకి ఫీజు కట్టడానికి ఈ డబ్బులు అవసరమైతే అప్పుడు మీరు ఏం చేస్తారు, పిల్లలకి ముందు ప్రాధాన్యం ఇస్తున్నారా, చీరకి ప్రాధాన్యం ఇస్తున్నారా? అంటే పిల్లల కోసం మీ కోరికలు వాడు త్యాగం చేస్తున్నారు. ఇది యోగం అంటే. అందుకని కర్మయోగి. భార్యాభర్తలు ఇద్దరికి ఆకలిస్తుంది. భర్త గారు ముందు ఆఫీస్కి వెళ్ళాలి, అప్పుడు ఇవిడ ఏం చేస్తుంది, నేను తర్వాత తింటానండి, ముందు మీరు వెళ్ళండి, ఈ పులిహార దద్దోజనం కాస్త తినండి బాబోయ్ మీకు పుణ్యం ఉంటుంది అంటుందా లేదా భార్యామణి. ఇది కర్మయోగం అంటే. అంటే తన ఆకలి ఉన్నా తన అలసట ఉన్నా ఈ భర్త కోసం త్యాగం చేస్తుంది.
లేదా భర్త ఇంట్లో ఉండి భార్య ఉద్యోగం చేస్తే బతికే అదృష్టవంతులు కొందరు ఉంటారు. వారికి పూర్వజన్మ సుకృతం వల్ల భార్యామణి అన్నీ చేసి పెడుతూ ఉంటుంది, ఈయన ఇంట్లో కూర్చొని వేళకి తిని కూర్చుంటాడు. అటువంటిప్పుడు భర్త ఏం చేయాలి? భార్యామణి, నా బదులు నువ్వు సంపాదిస్తున్నావు, నువ్వు వెళ్ళు, ముందు నీకు కావలసిన ఏర్పాట్లు చేస్తాను అని ఆవిడికి సేవ చేయాలి. అది కర్మయోగమే. ఈ విధముగా తమ పనులను ఒక యోగముగా భావించి సుఖముగా జీవించేటటువంటి వాళ్ళంతా కర్మయోగులు అని పిలువబడతారు. సన్యాసికి కర్మయోగికి ఇద్దరికి ఏమిటి తేడా అంటే కృష్ణుడు ఎంత తేలిక చెప్పాడు తెలుసా? సన్యాసి అన్ని పనులు విడిచిపెట్టి ఇతరుల మీద ఆధారపడుతూ తన మోక్షం తాను చూసుకుంటున్నాడు. అది గొప్పది కాదని నేను అన్నాను. కానీ సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగ విశిష్యతే. ఈ రెండింటిలోనూ కూడా కర్మ సన్యాసము కంటే కర్మయోగం గొప్పదన్నాడు. అందరూ మీరు కూడా శుభ్రంగా పరిపూర్ణంగా కాషాయాలు కట్టేశారు, అన్ని పనులు వదిలిపెట్టారు. అప్పుడు మిమ్మల్ని ఎవరు పోషిస్తారు? సన్యాసులు 100కి 1 ఒకడు ఉంటే మీలాంటి గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు సంపాదించి వారికి ఎంత భక్తి పెట్టి వారి ద్వారా తరిస్తున్నారు కాబట్టి మీకు సుఖంగా గడుస్తోంది. అందరము కాషాయం కట్టేశాం, అందరం ఇక అన్ని మానేశాం. అప్పుడు అన్నం వండేదేవుడు, పెట్టేదేవుడు? ఈ లోకంలో తక్కిన కార్యక్రమాలు ఎలా పెడతాయి? ఈ సృష్టి కార్యక్రమాలు రక్షణ ఎవడు చేస్తాడు, భక్షణ ఎవడు చేస్తాడు, శిక్షణ ఎవడు చేస్తాడు? అందువల్ల అరుదుగా కొంతమంది కర్మ సన్యాసం చెయ్యాలి, ఎక్కువ మంది కర్మయోగులుగా ఉండాలి. అందుకని తయోస్తు ఈ రెండింటిలో కర్మ సన్యాసాత్ కర్మను విడిచిపెట్టడం కంటే కర్మయోగ విశిష్యతే కర్మమును ఆచరించేవాడే గొప్పవాడు అన్నాడు. కాబట్టి పనులు చేసేవాడు గొప్పవాడు. సన్యాసి తాను ఏం చేయటం లేదు అనుకుంటాడా? ఒట్టి భ్రమ. ఇంతకంటే ఎక్కువ చేస్తున్నాడు వాడు. వాళ్ళ ఆశ్రమాలు కట్టి దాని నిర్వహణ కోసం కమిటీలు వేయలేక, వాళ్ళలో తగాదాలు సర్దలేక, మళ్ళీ తనకు వచ్చిన కోరికలు తీర్చుకోలేక మధ్య మధ్యలో తాను భ్రష్టుడైపోతూ ఉంటాడు. అందుకని కృష్ణుడు చాలా చమత్కారంగా చెప్పాడండోయ్, సన్యాసట చెట్టు కొమ్మ మీద నిద్రపోతున్నవాడు. గృహస్థాశ్రమంలో ఉన్న మీరంతా కర్మయోగులు. మనం ఈ కర్మయోగులు నేల మీద పడుకున్నవాడు. ఈ చాప మీద పడుకున్నారనుకోండి మీరు, అప్పుడు మీకు ఏమైనా కల వచ్చినా అటు ఇటు దొల్లుతారు, కానీ ఎక్కడ పడతారు? పడరు, ఇక్కడే దొల్లుతారు. మహా అయితే ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు పెడతారు. కానీ చెట్టు కొమ్మ మీద పడుకున్నవాడు పొరపాటున ఇంత నిద్రలో ఇలా అన్నాడా, కొమ్మ మించి ఢామ్మని కింద పడితే ఇక చక్రాల కుర్చీయో లేకపోతే మొత్తానికో వెళ్ళిపోతాడు. అందుకని సన్యాసం కొమ్మ మీద పడుకోవడంతో సమానము. అంటే నియమబద్ధంగా బతికితే పర్వాలా, నియమములో ఎంత తేడా వచ్చిందంటే ఇక వాడి పతనావస్థని ఎవరు ఊహించలే, వాడి జీవితంలో పైకి రాలేడు. అంత భయంకరమైనది సన్యాస జీవితం అంటే. ఒకప్పుడు చింతామణి అని ఒక గొప్ప సౌందర్యవతి ఉండేది. ఆవిడ చాలా గొప్ప వేశ్య. ఆవిడ వల్ల చాలామంది పొట్టులో పడ్డారు, చివరికి నశించిపోయారు. ఆవిడ దగ్గర బిల్వమంగళుడు అని ఒక గొప్ప వైశ్యుడు, కోటీశ్వరుడు వెళ్ళి పొట్టులో పడి భ్రష్టుడైపోయాడు. ఆ తర్వాత చింతామణి జ్ఞానోదయమై సన్యాసం పుచ్చుకుంది. చింతామణి గొప్ప సన్యాసిని అయిన తర్వాత బిల్వమంగళుడు కవి అయిపోయి తాను కూడా సన్యాసి అయ్యి లీలాసుకుడు అని పేరు మార్చుకుని ఆ క్షణమే ఆయన కూడా కృష్ణకర్ణామృతం రాశాడు. లీలాసుకుడు అంటే బిల్వమంగళుడు అసలు పేరు. ఆయన ఏమన్నాడో తెలుసా? ప్రారంభంలో చింతామణిర్ జయతి సోమగిరి గురుమే, అది మొదటి శ్లోకం అయింది. నాకు గురు స్థానంలో ఉండి నన్ను ఇలా సన్యాసిని చేసి కవిని చేసినటువంటి చింతామణికి జయము కలుగుగాక, ఆవిడ అసలు గురువు నాకు. ఆ తర్వాత సోమగిరి అని మరో గురువు ఆయనకి దీక్ష ఇచ్చాడు, ఆయనకి నమస్కరించాడు. అంటే చింతామణి లాంటి ఒక గొప్ప వేశ్య కూడా అద్భుతమైనటువంటి సన్యాస జీవితంలోకి వచ్చింది. ప్రారంభావస్థలో ఎన్ని దోషాలు చేసినా ఆ తర్వాత ఆవిడ కర్మ పరిపక్వమైంది, కృష్ణ భజన చేసుకుంటూ వెళ్ళింది. ఇక్కడే కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పడానికి చెబుతున్నాను. ఈ చింతామణి కాశీ వెళ్ళింది. కాశీ వెళ్ళి అక్కడ ఒక అద్భుతమైన ఆశ్రమాన్ని నిర్మించుకొని ఆశ్రమంలో ఉంటూ ఆవిడ కూడా బోధలు చేసేది. ఆ రోజుల్లో స్త్రీలు కూడా మంత్రోపదేశాలు బాగా చేసేవారు. శిష్యులందరికీ ఆవిడ చేసేది. ఎక్కువగా ఆవిడ దగ్గరికి పంచములు ఎక్కువగా వచ్చారు. మాలమాదికులు, చర్మకారులు ఇలాంటి వాళ్ళందరినీ చేరదీసి వాళ్ళందరినీ బాగు చేసేది. పూర్వకాలం అందరినీ బాగు చేసేవారు, ఎవరి మీద పక్షపాతం లేదు. వారికి తినే ఆహారాన్ని బట్టి కొంచెం దూరంగా పెట్టేవారు, అంతే తప్ప పక్షపాతం లేకుండా ప్రేమగా చూసేవారు. ఈ తగాదాలన్నీ తర్వాత వచ్చే మధ్య మధ్యలో విదేశీయుల దండయాత్రల వల్ల. అందువల్ల ఆవిడ చాలా జాగ్రత్తగా చూసేది. అక్కడికి దగ్గరలోనే మహానుభావుడు ఆనంద సరస్వతి అని ఒక ఆయన ఉండేవాడు. ఆనంద సరస్వతి తీర్థుల గొప్పతనం చాలా అంతగా, చాలా మహాపండితుడు, తర్కశాస్త్రంలో పండితుడు,
వేదాంత రహస్యాలు బాగా ఎరిగినటువంటి గొప్ప జ్ఞాని. ఆయనది చాలా పెద్ద ఆశ్రమం. ఇప్పుడు ఆ ఆశ్రమాన్ని ప్రభుదత్త బ్రహ్మచారి గారి వారసులు నడుపుతున్నారు అనమాట. చాలా గొప్ప ఆశ్రమం. ఇప్పుడు కూడా ప్రభుదత్త బ్రహ్మచారి అంటే మీకు తెలుస్తుంది కాశీ వెడితే. పూర్వం ఒక ఆయన తన చంటి పిల్లాన్ని వెంట పెట్టుకుని ఎంత చేసి ఒక 100 ఏళ్ల క్రితం మాట, ఓ 100-120 ఏళ్ల క్రితం హరిద్వార్ వెళ్ళాట. హరిద్వార్లో స్నానం చేస్తుంటే హరిద్వార్ గంగ అంటే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా, అది ఒక భయంకరమైన ప్రవాహం. ఆ ప్రవాహానికి దేనితోటి పోల్చలేమన్నమాట. ఈ పిల్లాడు కొట్టుకుపోయాడు. అయ్యో తీర్థయాత్రలకు వచ్చాం, ఒక్కగానొక్క కొడుకు చచ్చిపోయాడని వాళ్ళు ఏడ్చారు. ఈ కుర్రాడు హరిద్వార్లో కొట్టుకుపోయినవాడు కాశీ దగ్గర తేలాడు. అక్కడ ఈ ఆనంద తీర్థస్వామి మఠం వాళ్ళ ఒక యతి స్నానానికి వెడితే ఏదో కాలికి తగిలితే చూస్తే అదో జుట్టు, ఆ జుట్టు పుచ్చు పైకి లేగితే ఈ కుర్రాడు ఎక్కడి హరిద్వార్ అంటే అసలు ఆలోచించారు మీరు, ఎక్కడి కాశీ. ఆయు ఉంటే అక్కడ తేలేట్టవాడు ఆ కుర్రాడు. ఆ కుర్రాడిని పైకి తీసి పొట్ట తొక్కించి చివరికి తల్లిదండ్రులు కౌరు పెట్టారు. ఇప్పుడు ఆ కుర్రాడు అన్నాడు, నాకేం గుర్తులేదు, నేను వెళ్ళనన్నాడు. దాంతో ఆ కుర్రవాడికి సన్యాసం ఇచ్చి ఆనంద తీర్థ మఠంలో పెట్టారు. తర్వాత ఆశ్రమం కాస్త ఇప్పుడు ఆనంద తీర్థ మఠం కాస్త ప్రభుదత్త బ్రహ్మచారి గారి మఠంగా మారింది. ఆ ప్రభువే నాకు ఇతన్ని ఇచ్చాడు అని ఆ స్వామి ఆయనకి ప్రభుదత్త బ్రహ్మచారి అని పేరు పెట్టాడు. మంచి భాగవతాన్ని బ్రజ భాషలో రాశాడు ఆయన. ఆయనకి మా నాన్నగారు ఆస్థాన విద్వాంసులుగా కాశీలో చదువుకున్న రోజుల్లో 1932 నుంచి 42 వరకు నాన్నగారు అక్కడే ఉండేవారు. అందువల్ల బెనారస్ యూనివర్సిటీలో సంస్కృతం చదువుకుని ఆయనకి కూడా ఉంటూ సేవ చేయటం వల్ల ఈ కథలన్నీ మాకు బాగా చిన్నప్పుడు చెప్పేవారు అనమాట. ఎందుకు చెప్తున్నానంటే ఆ ఆనంద తీర్థస్వామి వారి శిష్యులు అన్ని భాషల్లో పండితులు. ఆయన తొందరపడి ఎవరితో ఎక్కువ మాట్లాడేవాడు కాదు. ముఖ్యంగా స్త్రీలతో మాట్లాడేటప్పుడు తల ఉంచుకుని మాట్లాడేవాట. ఏమో బుద్ధి ఎలా మారుతుందో, ఏ క్షణానికి ఎలా ఉంటుందో అని. అంటే పూర్వం సన్యాసులు అంత జాగ్రత్త తీసుకునేవారు. మాతృవత్పరదారేషు, పరస్త్రీలను తల్లుల్లా చూడాలి. అందుకని ఏ స్త్రీ అయినా వచ్చి నమస్కరిస్తే అమ్మా అని ఆయన. ఆ పిలుపులో కూడా ఒక ఆర్ద్రత అనమాట. జగన్మాతని అన్నపూర్ణను చూసినట్టుగా తన శిష్యుల్ని చూసేవాడు ఆయన. అంత జ్ఞానులు వాళ్ళు. అటువంటి మహానుభావుడికి బాగా పేరు వచ్చింది. ఆయనకి శిష్యులు ఎక్కువ ఉండేవారు. చింతామణి కొత్తగా పెట్టిందిగా పెట్టాం, ఈవిడికి అంత శిష్యులు వచ్చేవారు కాదు. ఇది పెద్ద గొడవ. ఇది ఈ గురువుల్లో కూడా ఎన్ని గొడవలు ఉంటాయో తెలిసినండి. వెళ్ళిని సన్యాసి పీఠాలంటే మాటలు కాదు. వాడికి అక్కడ బాగా ప్రచారం అవుతుంది, వాడికి జనం చేరుతున్నారు, నాకెందుకు చేరట్లేదని కొట్టుకునేవారట. నేను అనలేదు బాబు, ఈ పురాణంలో చెప్పారు బట్టి, నా మీద పడకండి. వాళ్ళకు కూడా ఇన్ని గొడవలు ఉండేవి. ఆనంద తీర్థేమో జ్ఞాని. ఆయన దగ్గరకు వచ్చేటటువంటి జనాన్ని చూచి ఈవిడికి ఈర్ష్య కలిగి, ఏది పాత బుద్ధి ఎక్కడికి పోతుందండి, ఎంత సన్యాసం పుచ్చుకున్నా పాత బుద్ధి కొంత ఉండిపోతుంది అన్నమాట లోపల. ఈ మానవ సహజమైన లక్షణాలు కొన్ని ఉంటాయి, పుట్టుకతో వస్తాయి, అవి పుడకలతో కనిపో. అందుకని ఆవిడ ఆయన దగ్గరికి వెళ్ళి, నేను కూడా ఒక ఆశ్రమ స్థాపన చేశాను, నా వైపు కూడా కొంత జనాన్ని పంపమని చెబుదామని ఓ రోజున ఆయన దగ్గరికి వెళ్ళింది. దురదృష్టవశాత్తు ఆ పూట ఆయన మౌనవ్రతంలో ఉన్నాడు. ఈవిడికి దురదృష్టం వల్ల ఆయన ఆవిడ నమస్కరిస్తే ఏం మాట్లాడలేదు. స్వామిన్ అహం సన్యాసిని చింతామణి అన్నది. ఆయన కూర్చోమన్నాడు, సైగ చేశాడు. కొత్తలాడిపోయింది. రోజు శిష్యునికి బోధిస్తూ ఉంటాట, ఇవాళ నేను వచ్చి ఇక్కడ కూర్చుంటే నోరు విప్పి మాట్లాడితే ఉత్తిరే కూర్చోమంటున్నాడు. అంటే ఆడవాళ్ళు సన్యాస మఠం స్థాపిస్తే ఈయనకి ఇష్టం ఉండదేమో, నా మీద ద్వేషమేమో అనుకున్నది. ఆయనకి మౌనవ్రతం అనే విషయం వీడికి తెలియదు. అపార్థాలు ఇలాగే వస్తాయి. అందుకని ఒకవేళ ఎవరైనా మనం ఇంటికి వస్తే పలకరించకపోయినా, మనం ఏదైనా పెడితే తినకపోయినా, ఇలాంటప్పుడు మీరు ఎప్పుడు అపార్థాలు చేసుకోకండి. ఏమో వాడి కర్మయోగం ఆ రోజు ఏమైందో తెలియదు మనకి. ఇప్పుడు పేక దాకా నేను లడ్డూ తిని వచ్చాను అనుకోండి, దద్దోజనం తిని వచ్చాను. ఆ తర్వాత ఇప్పుడు మీరు పట్టు నన్ను దద్దోజనం తింటామంటే నేను తినకపోతే, పద్మాకర్ గారు చూసారా వాళ్ళ ఇంట్లో దద్దోజనం తిన్నారు, మా ఇంట్లో తినమంటే తినలేదు, పక్షపాతం అంటే ఏం చెబుతాము, నా గడుపు ఉంటుంది. ఒక్క డబ్బు దగ్గర మాత్రం ఎంత ఇచ్చినా పుచ్చుకోగలడు, కానీ మానవుడు తిండి దగ్గర మాత్రం తీసుకోలేడు. కర్మయోగం ఇది. ఇంకేంటంటే ఒకసారి తిన్నాక కడుపు ఉబ్బిపోతుంది కనుక. కాబట్టి దానికి కొంత మళ్ళీ గ్యాప్ రావాలి. అలాగా ఆ పూట అపార్థం చేసుకుంది. పళ్ళు పటపట కొరికి ఇంకేం మాట్లాడకుండా అక్కడి నుంచి లేచిపోయింది. ఓరి ఆనంద తీర్థ, నిన్ను నీ మఠాన్ని సర్వనాశనం చెయ్యకపోతే నేను చింతామణినే కాదు సన్యాసాశ్రమం పుచ్చుకున్నదాన్ని, నా పాతకాలపు లక్షణాలు నీకు తెలియవు అనుకుని వెళ్ళిపోయింది. ఇంక ఈయన మీద కక్ష సాధించాలి కదా. ఈ కక్ష సాధించడానికి ఆవిడకి ఎవడు దొరుకుతాడా అని చూస్తూ ఉంటే ఆవిడకి ఒకడు దొరికాడు. పాప ఒక మాదిగవాడు దగ్గరలో ఉన్న మాదిగూడెంలో డప్పు వాయించుకుంటూ చెప్పులు కుట్టుకుంటూ బతుకుతాడు. వాడు వచ్చి ఆవిడకి భక్తితో నమస్కరించి,
అమ్మ చింతామణమ్మ మీలాంటి గొప్ప గురువులు ఎక్కడ చూడలే, మా వాళ్ళందరికీ ఎన్నో రకాల వరాలు ఇచ్చారట, కొందరికి విభూతులు ఇచ్చారట. ఆవిడ నిజంగా సాధన చేసి విభూతి ఇచ్చింది, విగ్రహాలు సృష్టించింది. ఈ చిన్న చితక వాటికి లోపాల్లో పడతాం మనం, అదనమాట ప్రమాదం. ఎప్పుడు ఈ విభూతులు ఈ విగ్రహాలకి లొంగకండి సుమ, ఇవ్వడం గొప్పే, అవే పతనావస్థకి తీసుకెడతాయి. అందుకే మనకి కంచి పరమాచార్యులు వారు చాలా జాగ్రత్తగా చెప్పారు, మీ తపశ్శక్తిని ఈ అల్పములకు వ్యర్థం చేయకండి. జ్ఞానులు ఎప్పుడు సృష్టించవచ్చు చూడండి. పరమాచార్యులు అంటే నడిచే దేవుడు. కంచి పరమాచార్యులు వారు చంద్రశేఖరేంద్ర సరస్వతులు వారంటే భగవంతుడు ఆ రూపంలో నడయాడాడు. ఒక్కనాడు ఆయన విభూతి సృష్టించాడా? ఒకవేళ ఏదన్నా మహిమ చూపించానని చెప్పారా? ఈ చిన్న చితక వాళ్ళు ఆకర్షణలకి లోనయ్యే వాళ్ళ దగ్గరికి పిలిచి ఇంత విభూతి ఇస్తాడు, ఇక మీరేముంది ఆయనకి వెంటనే తీసుకెళ్ళి ఇచ్చేస్తారు $1,00,000. తర్వాత రేపు పొద్దున కూడా తేడా వస్తుంది. ఇక వాడి మీద టీవీ 9లోనూ ఇంకో దాట పదే చూపిస్తారు. దీనివల్ల ఎప్పుడు నష్టమే సాధకులకి. ఇలా అన్నానని కాదు, దానివల్ల ఎప్పుడు నష్టం. కాబట్టి ఇవి చిన్న అల్ప విద్యలు అంటారు. అల్ప విద్యలు సిద్ధుల జోలికి వెళ్ళరాదు. అష్టసిద్ధుల మాట ఎందులకు అవి వట్టి భ్రమలను కట్టివేయునుగా. ఇది చాలా గొప్ప తత్వగీతాలు. పూర్వకాలంలో చక్కగా తమ్మురా పెట్టుకుంటూ పడేవారు. అష్టసిద్ధులు ఎందుకురా నీకు, భ్రమల్లో కట్టేస్తాయి, మోక్షం పొందడానికి ప్రయత్నించు అని చెప్పేవారు. సరే పాపం ఈవిడి దగ్గర అలాంటి విద్యలు కొన్ని ఉన్నాయి కాబట్టి వాడు, అమ్మ నువ్వు చాలా గొప్పదానివి, ఒక కోరిక కోసం వచ్చానన్నాడు. ఏమిటి నాయనా నీ కోరిక అంది. నాకు పిల్లలు లేరమ్మా, ఒక్క కొడుకు కావాలని కోరిక, సంతానాన్ని ప్రసాదించు తల్లి, దానికి ఏదన్నా మార్గం చెప్పు అన్నాడు. వెంటనే ఆవిడ అమ్మయ్య దొరికిందిరా అనుకుంది. సమయం ఆవిడ మనస్సు చాలా గొప్ప ఊహ ఉంది. ఒరే అబ్బి, నీకు తొందరలో ఒక కొడుకు పుట్టేటట్టు ఏర్పాటు చేస్తాను, నేను చెప్పినట్టు చేస్తావా అన్న. తప్పక చేస్తానమ్మా, ఎవరికి చెప్పకూడదు, చెప్పను, మీ ఆవిడకి కూడా చెప్పకూడదు, చెప్పనమ్మా అన్నాడు. ఈ రోజు నుంచి రోజు మంచి కొత్త చెప్పుల చేతోటి కుట్టి తయారు చేయించి, మెత్తగా ఉండాలి, తోలు చెప్పుల చేత నైస్గా ఉండాలి, చూడగానే ముచ్చటగా ఉండాలి, ఆకర్షణగా ఉండాలి, అటువంటి చెప్పుల చేతని తయారు చేయించు. ఈ రాబోయేది వేసవికాలం. వేసవికాలంలో గంగా నది నుంచి స్నానం చేసి అందరూ ఇళ్ళకి వెళ్ళే చోట దారిలో ఇసుక మధ్యలో పెట్టా చెప్పుల చేత. నువ్వు మాత్రం అక్కడ ఉండకు, దూరంగా ఏ పొదలోనో దక్కుని చూడు. ఆ చెప్పుల చేత ఎవడైనా ఎత్తుకుపోయేదాకా రోజు నీకు ఇదే డ్యూటీ. నీకు కొడుకు కావాలంటే కొంతకాలం మిగతా పనులని మానేసి ఆ చెప్పులు పెట్టుకోవడం, రోజు చూడటం. ఎవడైనా పట్టుకుపోతే నాకు చెప్పు, పట్టుకుపోతే ఆ చెప్పులు మళ్ళీ ఇంటికి పట్టుకుపోయి మళ్ళీ మర్నాడు అక్కడే పెట్టేసుకోలేవు. ఈ పని నువ్వు చేసావంటే నీకు మంచి పుత్రుడు పుడతాడు. అమ్మగారు ఎందుకు చెప్పారో ఏమిటి అడగకూడదు కదా, అందుకని వీడు వెంటనే ఇంటికి వచ్చాడు. మంచి చక్కని చెప్పుల చేత వాడు తయారు చేశాడు. వైశాఖ మాసంలో గంగా నది రేవు దగ్గర ఉన్న ఇసుకలో ఈ చెప్పుల చేత పెట్టాడు. గంగా నదికి అంతా స్నానానికి వచ్చి స్నానం చేసి పోతున్నారు. పోతున్న వాళ్ళ చెప్పుల చేత చూసి పాప ఎవరో వదిలేసిపోయారు అనుకున్నారు తప్ప ఎవడు దాన్ని ధరించలేదు. ఈ ఆనంద తీర్థస్వాముల వారు ప్రతిదినము తెల్లవారుజామున నిద్ర లేచి సూర్యోదయానికి ముందు గంగలో స్నానం చేసి ఆ తర్వాత ఆశ్రమానికి వెళ్ళిపోయేవారు ఆయన. అసలు అందుకనే ఈవిడ ఆ చెప్పుల చేత అక్కడ పెట్టించింది అసలు రహస్యం. ఎప్పుడు ఆయన సూర్యాస్తమయం సూర్యోదయం ఖచ్చితంగా నియమాలు పాటిస్తాడు. ఒకరోజు ఈ చింతామణి ఎవరో ఒక తెలిసిన భక్తుడి ద్వారా ఆయనకి కొన్ని పాలు పంపింది రాత్రిపూట. రోజు రాత్రిపూట ఆయన పాలు తాగి పడుకుంటాడు. ఆ పాలు తాగ్గానే ఆయనకి బాగా నిద్ర వచ్చింది. మర్నాడు ఉదయం రోజులాగా 5 గంటలకి లేచేవాడు, 8ంటికి లేచాడు. ఉలిక్కిపడి లేచి, ఏమిట్రా ఎప్పుడూ లేదు, సన్యాస జీవితం గడుపుతున్న నేను ఇంత ఆలస్యంగా లేచాను పొరపాటు, అయినా సరే నియమం ప్రకారం గంగకి వెడతాను అనుకుని, అందులో ఆవిడ మత్తుమంది కలిపిందని ఆయన తెలియదు. ఎవడో శిష్యులు మధ్యవర్తుల ద్వారా ఇలా పనిచేసిందని. కాబట్టి మన దగ్గరకు వచ్చే శిష్యులంతా మన శిష్యులు అనుకోకుండా ఇందులో కూడా CBCID ఉంటారు. అమ్మ నాయనో, నమస్కారం చేసే ప్రతివాడు మన శిష్యుడు అనుకోవడం అంత ప్రమాదం మరొకట్లేదు అనమాట. అంటే శిష్యుడు అనుకో, కానీ ఏమని పాటుతో ఉండకూడదు. ఎవడు ఎందుకు వస్తున్నాడో తెలియదు. అందుకే ఎవరిని తోలనాడకు, ఎవరి ఎడలా పరిపూర్ణంగా విశ్వాసంతో ఉండకుండా తన జీవితం తాను సాగించాలి. సరే పాపం ఏమైతేనే చకచక్క వెళ్ళాడు, గంగా నదిలో స్నానం చేశాడు. ఆయన ఎప్పుడు ఒంటరిగానే వెడతాడు. శిష్యులు పక్కన వస్తే వాళ్ళు కబుర్లు చెబుతారు, దాంతో పని పాడైపోతుంది, జపం దెబ్బతింటుంది. అందుకని ఏకాంతంగా వెళ్ళి స్నానం చేశాడు. జపం అయ్యింది. అప్పటికి 10 అయిపోయింది. దాంతో ఎండ చుర్రు చుర్రు అంటోంది.
ఈ గంగరేవు దగ్గర నుంచి ఆశ్రమానికి వెళ్ళడానికి 1.5 మైళ్ళు ఇంచుమించుగా అంత దూరం ఇసుకలో నడవాలి ఆ రోజుల్లో. దాంతో 2 అడుగులు వేయగానే కాళ్ళు చుర్రు చుర్రు అని కాలిపోయాయి. ఇంకా తట్టుకోలేకపోయాడు. ఎదురుగుండా కొత్త చెప్పుల జత కనపోయాయి. భలే ఉందనుకుని అది వేసుకుని, కానీ చెప్పుల జత ఎప్పుడు ఉట్టిని వేసుకోకూడదు కాదు, ఎవరిదో తెలియకుండా వేసుకుపోతే దొంగతనం. పోనీ ఎవరికి ఇద్దామన్నా అక్కడ ఎవడూ కనబడ్డల్లా. అందుకని చెప్పులు ముందు వేసుకుని కాళ్ళు కాలిపోతున్నాయి, ప్రాణం పోతుంది కనుక ఎవర్రా అక్కడ, ఈ చెప్పులు ఎవరివి, వారికి డబ్బులు ఇస్తాను అని అరిచాడు. చింతామణి ముందే చెప్పిందిగా. అందుకని ఈ చెప్పులు కుట్టే చర్మకారుడు వాదిపడి చాలా జాగ్రత్తగా పొదలో దగ్గర కిక్కులు అనలేదు, ఏమీ మాట్లాడలేదు. పాప ఈయన అరిచి పోన్లే ఆశ్రమానికి వెళ్ళిపోదాం, ముందు గండం కట్టాక రేపు పొద్దున్న చెప్పుల షాపులు ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళందరి దగ్గరికి ఈ వార్త పంపుదాం. ఏ చెప్పుల దుకాణం వాడు ఈ చెప్పులు తను తయారు చేశానని చెబుతాడు, వాడికి డబ్బించేద్దాం అనుకున్నాడు. మర్నాడు ఈ చెప్పులు గుచ్చుకుని శిష్యులు ఆ చర్మకారులు ఉండేటటువంటి పేటకు వెళ్ళి చెప్పుల దుకాణాలన్నింటినీ వెతికి, ఎవర్రా ఈ చెప్పులు మీవా, లేక కనీసం మీ దుకాణంలో ఎవరన్నా వీటిని కొన్నారా చెప్పండి అంటే, ఎవరు మాకు తెలియదంటే మాకు తెలియదు అన్నారు. వీడి దగ్గరకు కూడా వచ్చే చెప్పులు ఈ చర్మకారుడి దగ్గరకు కూడా, వీడు కూడా ఏమెరగినట్టుగా నాకు తెలియదండి అన్నాడు. దాంతో శిష్యులు వెళ్ళి చెప్పులు పుచ్చుకుని గురువుగారి దగ్గరకు వచ్చేశారు. ఇప్పుడు గురువుగారికి వెంగ పట్టుకుంది, ఎంత పొరపాటు చేశాను, అసలు పరుల వస్తువు ఏది దొంగతనం చేసినా వాడు ఈ జన్మ విడిచిన తర్వాత మళ్ళీ జన్మలో వాడు కొడుకే పుడతాడు. అదనమాట రుణానుబంధ రూపేణ పశుపత్రి సుతాలయ. ఇవాళ మన పిల్లలందరం పొరపాటున పక్క వాళ్ళ దగ్గర తస్కరించినా, లేక వాళ్ళ దగ్గర ఎక్కువ తిరిగి వాళ్ళకి ఏ పని చేయకపోయినా, రుణం తీర్చుకోకపోయినా ఇదే. ఉచితంగా ఏది పుచ్చుకోకూడదండి. కేవల దానాలు పనికిరావు. వాడికి జపం చేయటము, లేకపోతే వాడి దగ్గర ఏదైనా పని చేయటము, ఉద్యోగం చేయటము, ఏదో ఒకటి చేయకుండా ఉట్టినే పుచ్చుకుంటే దానికి తగిన ప్రాయశ్చిత్తం మనం మళ్ళీ జన్మ ఎత్తి తీర్చుకోవలసిందే. అదే మనం పశువుల రూపంలో, పత్ని రూపంలో, కొడుకుల రూపంలో, కూతుళ్ళ రూపంలో, గృహ రూపాల్లో పొందుతాం. ఇప్పుడు ఈ చెప్పులు వేసుకొచ్చాను, చెప్పులకు తగిన డబ్బు ఇవ్వలేదు, ఇప్పుడు నేనేం చెయ్యాలి అని బెంగ పెట్టుకున్నాడు. వెంటనే ఆయన శిష్యుల్ని పిలిచి, శిష్యులారా, నేను చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తున్నాను, నేను మిగతా వాళ్ళని ఎక్కువ కాలం ఆగలేను, కాబట్టి ఈ క్షణమే ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తాను. విడిచిపెట్టాక నా శరీరాన్ని, నా శవాన్ని చాలా జాగ్రత్తగా నా ఆశ్రమంలో నేను పడుకునేటటువంటి చాప కింద గొయ్యి తవ్వి అందులో పెట్టండి. గొయ్యి మాత్రం పొడ్చకండి, పైన చెక్క బల్ల పెట్టండి. నేను సాధ్యమైనంత తొందరగా అందులోకి వచ్చేస్తాను. నా దగ్గర కొన్ని దివ్యశక్తులు ఉన్నాయి, మీకు తెలుసు. నేను ఈ చెప్పులు ఎవడెక్కడ పెట్టాడో వాడి ఇంట్లో వాడికి కొడుకుగా పుడతాను, పుట్టి వాడి రుణం తీర్చుకుంటాను. తీర్చుకుని ఆ తర్వాత తిరిగి నా ఆత్మని ఈ సన్యాసి శరీరంలో ప్రవేశపెడతాను. అప్పటిదాకా శవాన్ని మాత్రం తగలబెట్టకండి, కాల్చకండి. నేను చచ్చిపోయిన విషయం కూడా ఎవరికి చెప్పకండి. గురువుగారు ఎవరైనా అడిగితే తీర్థయాత్రలకి చెప్పకుండా పోయారనండి. ఇచ్చేదంటే ఒక చోట నుంచి ఇంకో చోటుకి వెళ్ళడానికి తీర్థయాత్ర అంటారు. శరీరం విడిచిపెట్టి ఇంకో శరీరం ధరించడం కూడా తీర్థయాత్రే. అంచేత ఆయన అసత్యం ఆడాల. కాబట్టి పైన చెక్క పెట్టి పైన చాపవి అని ప్రధాన శిష్యుడికి చెప్పాడు. శిష్యుడు వెంటనే ఈయన తీసుకెళ్ళి ఆశ్రమం లోపల, ప్రధానాశ్రమం, అందులో ఎవరు వెళ్ళరు ఈ శిష్యుడు తప్ప. అక్కడ శుభ్రంగా గొయ్యి తవ్వి అందులో గురువుగారికి ఒక చాపేసి దాని మీద ఆయన పడుకోబెట్టి, ఆయన శరీరం విడిచిపెట్టగానే పైన ఇంకో బల్ల పెట్టి దాని మీద శుభ్రంగా గురువుగారి జంక చర్మాలు పరిచేశాడు. గురువుగారి ఏరియాని అడిగితే ఎవరైనా గురువుగారు యాత్రలకు వెళ్ళారని అన్నాడు. దీనికి యాత్ర అంటారనే విషయం ఉపనిషత్తుల్లో ఉంది కాబట్టి అందరికీ తెలుసున్న వాళ్ళకి తెలుస్తుంది, తెలియని వాడికి తెలియదు. ఈ వెంటనే చచ్చిపోయిన ఈయన మాదిగవాడి భార్య గర్భంలో ప్రవేశించాడు. ఒక్క చెప్పుల జతకి ఒక సన్యాసి ఆనంద తీర్థుడు కాస్త పాపం మళ్ళీ జన్మెత్తాడు, చర్మకారుడి ఇంటిలో ప్రవేశించాడు. అందువల్ల బయట చెప్పులు పెట్టారు కదా అని ఎవరు పడితే వాళ్ళు అందంగా ఉన్నాయని వేసుకుపోతే డబ్బులు లేకుండా దాని ప్రభావం ఇది. అందుకని మనం ఏం చేస్తున్నా ఓ పని చెప్పి చెయ్యాలి శాస్త్రం అనమాట. మీరు చూసారో లేదు, నేను ఏమంటే 2 కాగితాలు ఇవ్వండి అని అడిగి తీసుకున్నాను. నేను అడగకపోయినా తీసుకోవచ్చు స్వతంత్రంగా. ఆ 2 కాగితాల కోసం మళ్ళీ నేను అమెరికాలో ఆయన గడుపు నేను ఎక్కడ పుట్టినా అందులో ఆయన ఇప్పుడు మళ్ళీ సంతానం పొంది యోగం లేకపోతే ఆయన ఇంకో జన్మెత్తిదాకా నేను ఎక్కడ చూడను. ఇవన్నీ చాలా యాత్రలు, మహాయాత్రలు, తీవ్ర యాత్రలు అది. కాబట్టి ఏం చెప్పినా ఏం చేసినా ఏమంటే మేము పాలు తాగమా అని అడిగి తీసుకోండి, ఈ కళ్ళతోడు పెట్టి తీసుకోనా అని అడిగి తీసుకోండి. అడిగి తీసుకుంటే కొంప మొలగదు. అడగకుండా ఏదైనా పొరపాటును పట్టుకుపోతే దొంగతనం అవుతుంది, రుణం కాదు దారుణం అవుతుంది అన్నమాట. సన్యాసి ఆనంద తీర్థుడికి తప్పలా ఆ మాదిగవాడి భార్య గర్భంలో ప్రవేశించాడు.
వెంటనే ఈ చర్మకారుడు ఆనందంతో వెళ్ళిపోయి, అమ్మా చింతామణమ్మ, నీ మహిమ అంతెంత కాదు, కేవలం చెప్పుల జత వల్ల మా ఆవిడ గర్భవతి అయింది, అనుకున్నట్టుగా సంతానం పుడుతోంది, పండగ చేసుకోనంటే పండగ చేసుకుంటే చేసుకున్నావు, చెప్పుల విషయం మాత్రం బయటికి చెప్పేవాడు చంపేస్తాను జాగ్రత్త అంది ఆవిడ. ఎందుకంటే ఆవిడికి తెలుసు కనుక ఈ స్వామిని ఎలా పడగట్టాలో అంతా ప్రణాళిక ఆవిడదే కదా. నువ్వు చెప్పుల విషయము ఎక్కడా చెప్పకుండా నీ పండుగ నువ్వు చేసుకో, భవిష్యత్తులో ఇది మన ఇద్దరి మధ్యలో ఉండాలి సుమా. అలాగేనమ్మా అన్నాడు. ఇదిగో భార్యకి శుభ్రంగా గర్భవతి అయింది కనుక చేయవలసినటువంటి ఉత్సవాలన్నీ చేశాడు, సీమంతోత్సవాలన్నీ అయ్యాయి. ఆవిడకి కొడుకు పుట్టబోయే ముందు చింతామణి వాడిని పిలిచి, నీ భార్య గర్భంలో ఒక గొప్ప వ్యక్తి పుడుతున్నాడు, వాడెవడో ఏమిటో నీకు అనవసరం, కానీ వాడి దగ్గర నుంచి నువ్వు నీ జీవితంలో ఒక్క రూపాయి కూడా తీసుకోవు. వాడి దగ్గర నుంచి నువ్వు డబ్బులు తీసుకున్నావా, ఆ క్షణమే నీ కొడుక్కి నీకు రుణం తీరిపోతుంది, వాడు చచ్చిపోతాడు జాగ్రత్త. నీ కొడుకు ఎంతకాలం బతకాలని కోరుతున్నావు అంటే 100 ఏళ్ళు బతకాలి కదమ్మా అన్నాడు. అయితే ఆ 100 ఏళ్ళు వాడి దగ్గర నుంచి 5 పైసలు తీసుకోవు అంటే, అలాగే తల్లి దీని వెనకాత ఇంత రహస్యం ఉందా అని వెంటనే ఇంటికి వచ్చి భార్యతోటి, ఇదిగో నీకు పురుడు వస్తుంది, అబ్బాయి పుడతట, అమ్మగారు చెప్పారు, కానీ వాడి దగ్గర నుంచి మాత్రం ఏం పుచ్చుకోకే అంటే, అలాగేనయ్యా పుచ్చుకోవడం అలా వచ్చు, నొప్పులతో చచ్చిపోతున్నానండి ఆవిడ. సరే ఆవిడకి మొత్తం మీద ప్రసవం అయింది. బంగారం లాంటి కొడుకు తలతల మెరిసిపోతూ పుట్టాడు, అచ్చం ఆనంద తీర్థ రంగులో అదే రూపంలో. పుట్టిన పిల్లవాడు ఏడవలేదు, కిక్కురు మండలంలో అలా గుడ్డు ఆర్పకుండా ఉన్నట్ట, కన్ను ఆర్పట్లేలా, రెప్ప కూడా వేయట్లే. వీడికి అనుమానం వచ్చింది, ఎంత కదిపినా కదలట్లా. అయ్య బాబోయ్ సన్యాసం పోయి ఏడుస్తూ ఆవిడ దగ్గరికి వచ్చి, అసలు అబ్బాయి కదలటం లేదమ్మా, తల్లిపాలు తాగుడు ఏడవడు అనగానే ఈవిడ పరుగులు వచ్చింది. వస్తే పిల్లవాడు అలాగే కూర్చున్నాడు, సమాధి స్థితిలో కూర్చున్న యోగిలో ఉన్నట్టు. ఆయన జ్ఞాని, ఒక గొప్ప యోగి, ఈ జన్మెత్తాడు మరి కర్మయోగం వల్ల. అప్పుడు ఈవిడికి జాలి కలిగి, మనసులో ఇప్పుడు పశ్చాత్తాపం కలిగి, ఎంత పొరపాటు చేశాను, హాయిగా తపస్సు చేసుకునే ఒక యోగి మీద తొందరపడి ద్వేషం పూని కక్ష కట్టి ఈ చర్మకారుడి ఇంట్లో పుట్టేలా పునర్జన్మ వచ్చేలా చేశానని బాధపడి, కస్త్వం బాలక బాలక కహాత్వం, నువ్వెవడివి అని అడిగింది. బాలికే యతిరకం, ఓ బాలిక నేను యతిని అన్నాడు ఆయన. మరి ఎందుకు ఈ జన్మ ఎత్తావు అంటే, చెప్పకుండా ఈ చర్మకారుడి చెప్పుల జత వేసుకుని ఇదిగో ఈ చర్మం ధరించాను, ఆ చర్మానికి బదులుగా అన్నాడు. అయ్యో దానికి మార్గం లేదా, ఏముంటుంది తల్లి, రుణం విముక్తి తప్ప, పైగా చచ్చే ముందు పదే పదే నేను దీన్నే తలుచుకు చచ్చిపోయాను. అందుకే మనం ఒకవేళ పొరపాటు చేసిన 10 సార్లు తలుచుకోకూడదట, తలుచుకుంటే తొందరగా వచ్చేస్తున్నాడు పాపం. యాంతే మతి సాగతి, అంతే అంటే పోయేటప్పుడు, యా మతి నీ బుర్రలో ఏది ఉందో సా గతి అదే నీ గతి. అందుకని చచ్చిపోయే ముందు మా అమ్మాయి చచ్చిపోతే వచ్చే జన్మలో మీ అమ్మాయి ఇంట్లో కుక్కయ్యో లేకపోతే పిల్లయ్యో పుడతారనమాట, అమ్మాయిని చూసుకోవడానికి. ఇళ్లలో అప్పుడప్పుడు పిల్లులు వస్తాయి, ఎందుకు వస్తాయి అనుకుంటారు, పూర్వజంలో ఇవి పిల్లులు కావు. చచ్చిపోయే ముందు మా అమ్మాయిని ఒకసారి చూడలేదే అని ఏడు చచ్చిపోతే ఆ పిల్లి రూపంలో పుట్టి ఆ అమ్మాయిని చూసుకుంటూ ఉంటారు అనమాట. పాప ఆ అమ్మాయికి తెలియదుగా చిచ్చి పిల్లి అని. అంత పూర్వం పాలిచ్చి పెంచిన కన్న తల్లిని పాలు తాగుతుంటే కొట్టేస్తుంది. కాబట్టి ఇంట్లో పిల్లులు పాలు తాగుతుంటే కొట్టే ముందు ఆలోచించుకోండి, ఎందుకైనా మంచిది. అందుకని అనుక్షణం మన ఇళ్లలోకి వస్తుంటే జీవులు ఉన్నాయే, మీకు రహస్యం అండి. ఆ ఇళ్లలోకి వచ్చే ఉడతలు, ఈ జంతువులన్నీ పూర్వజంలో ఎక్కడో ఏదో రకంగా శిష్య రూపము, గృహస్థుల్లో బంధువుల రూపంలోనూ ఉంటాయి. ఆ రుణం ఇవాళ మన ద్వారా తీర్చుకోవటమో లేక మనకు వచ్చి దర్శనం అవడో చేస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండి, అందుకే ఇళ్ళకి వచ్చే పశువుల్ని సాధ్యమైనంత వరకు తొందరపడి కొట్టకూడదన్నారు. పావుని కూడా చంపరించేవారు కదా పూర్వం. అందుకని ఇవన్నీ రుణానుబంధ రూపాలు. తెలియదు మనకి ఏ జన్మలో ఎవరో తెలియదు, ఈ జన్మలో ఇలా ఉన్నాం కనుక. అందుకని చివరి రోజుల్లో నేను చర్మకారుడు చెప్పులు అనుకుంటూ చచ్చిపోయానమ్మా, దాంతో నాకు ఈ రోగం వచ్చింది, కర్మ ఇలా పుట్టాను, భవరోగం వచ్చింది అన్నాడు. మరి పాలు ఎందుకు తాగట్లేదు, నేను యోగిని, ఆవు పాలు తప్ప ఇంకేమీ తినకూడదని నా పూర్వజన్మ నియమం, ఈ జన్మంతా నాకు గుర్తుంది. అంచేత ఈ శరీరంలో ఉన్నప్పటికీ నేను తల్లి పాలు తాగను, ఆవు పాలే తాగుతాను. పాలు తాగకపోతే చచ్చిపోతావు కదా యతి అంది ఈవిడ. ఇదంతా సంస్కృతంలో నడుస్తుంది. ఆ రోజుల్లో సామాన్య మానవుల భాష ఏమో ప్రాకృతం, మాట్లాడే భాష ఏమో సంస్కృతం. అంటే ఇప్పుడు చూడండి, పల్లెటూళ్ళల్లో కూకోయండి అని మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది ప్రాకృతం. అంటే కాస్త కూర్చోండి, హాయిగా ఆసీనులు కండి అని మాట్లాడే కొంచెం సంస్కారవంతమైన భాష సంస్కృతం.
ఇంత సంస్కృతం వాడికి అర్థం అవ్వట్లేదు కనుక ఈవిడ అలా మాట్లాడింది. నేను మాత్రం శరీరం విడిచిపెట్టిన, శరీరం సర్వనాశనమైన తల్లిపాలు తాగను. తాగే కొద్దీ రుణం పెరిగిపోయి ఎక్కువ కాలం ఉండిపోతాను, అందుకని మాతృస్తన్యం తాగను అన్నాడు. ఈవిడికి గుండె బేజారెత్తిపోయింది. తాను చేసిన పాపం చెప్పలేదు, అలాగే నువ్వు ఊరుకుంటే వీడు చచ్చిపోయేటట్టున్నాడు తల్లిపాలు తాగకుండా. అందుకని అయ్యా ఓ పని చేస్తానండి, నేను రోజు ఆవు పాలు పట్టుకొచ్చి మీ నోట్లో పోస్తే తాగుతారా అంది. నీకేమమ్మా సన్యాసినివి, పోస్తే తాగుతానన్నాడు. ఇక అక్కడి నుంచి ఈవిడ అనుభవించింది ఇక పాపం. ఎందుకని ఈ కుర్రాడు తల్లిపాలు తాగడం, వాడు బతకాలి, బతకపోతే ఆ పాపం తనది. అందుకని రోజు ఆవిడ జపం పోయి పొద్దుటే ఆవు పాలు పిండుకు రావడం, ఆయన కడుపు నిండా పోయడం, మళ్ళీ మధ్యాహ్నం పట్టరావడం, మళ్ళీ సాయంత్రం పట్టరావడం. ప్రతి వాడికి ప్రాయశ్చిత్తం తప్పదండి. మన చిత్తం వచ్చినట్టు నడుచుకుంటే ప్రాయశ్చిత్తం తప్పదు. ఇలా కుర్రవాడికి 8 ఏళ్ళు వచ్చాయి. 8 ఏళ్లుగా ఈ చర్మకారుడి ఇంట్లో వెతుకు ముట్టలేదు ఆయన, అయినా బతికాడు. ఎలారా బాబు 8 ఏళ్ళు అయిపోయింది, అక్కడ నా శవం చూస్తే అలా ఉండిపోయింది, ఆ శవంలోకి ఎలా వెళ్ళడం, తిరిగి నా రూపం పొందడం అని ఈయన ఆలోచిస్తాడు. ఈయనకి రుణవిముక్తికి డబ్బులు లేవు, ఏం చేయాలో తెలియదు. పైగా చర్మకారుడు చాలా జాగ్రత్తగా హెచ్చరిక చేశాడు భార్యకి, అబ్బాయి దగ్గర నుంచి పొరపాటును కూడా ఎప్పుడు సంపాదన ఆశించకు, వాడు ఒక పొద్దున కష్టపడి చెప్పులు కుట్టి డబ్బులు ఇచ్చినా 10 పైసలు పుచ్చుకోకన్నాడు. ఇవన్నీ వీడు విన్నాడు. కాబట్టి అంత తేలికగా భవవిముక్తి రాదేమో, ఇప్పుడు ఏం చెయ్యాలి? అప్పుడు అనుకున్నట్టు ఆయన, ఆపదలు వచ్చినప్పుడు భగవన్నామస్మరణం ఒక్కటే రక్షణ. శంకరాచార్యులు వారు ఎంత బాగా చెప్పాడండి. ఆపది కింకరణీయం, శంకరాచార్యులు వారి గొప్ప శ్లోకం అన్నమాట. ఆపద వచ్చింది, ఆ వచ్చినప్పుడు కిం కరణీయం, ఏమి చెయ్యాలి? ఆపది అంటే ఆపద యందు సప్తమి విభక్తి. ఆపద యందు కిం కరణీయం, నీవేమి చెయ్యాలి? ఏడుస్తూ కూర్చోవటమా? కాదు కాదు. స్మరణీయం చరణయుగళమంబాయా, అంబాయా అమ్మవారి యొక్క చరణయుగళం 2 కాళ్ళని స్మరణీయం స్మరించవలసిందే. ఆపద రాగానే అమ్మ అమ్మ అని తలుచుకో అంటే భగవన్నామని చెయ్యి. ఆపద వచ్చింది ప్రశ్న మొదటి దాంట్లో, వచ్చినప్పుడు ఏమి చెయ్యాలి రెండో దాంట్లో జవాబు. ఆపద రాగానే వెంటనే అమ్మవారి పాదపద్మాలని భక్తితో స్మరించు, అది తప్ప నీకు ఆ ఆపద నుంచి గండం నుంచి గట్టెక్కించే మరొక మార్గం లేదుగాక లేదు. ఏమయ్యా ఆపద వస్తే ఏం చెయ్యాలి అంటే అమ్మని స్మరించట్టునో, ఈ స్మరణ వల్ల ఏమవుతుంది అని మళ్ళీ 3వ పదంలో ఆయనే ప్రశ్న వేశాడు. తత్స్మరణం కింకురుతే, ఆ స్మరణ నీకేమిస్తుంది, ఏం చేస్తుంది స్మరిస్తే అంటే, బ్రహ్మాదీనపి చ కింకరీ కురుతే, బ్రహ్మ వంటి దేవతలను కూడా మనకి సేవకుల్ని చేస్తుందిట. ఇది చమత్కారంగా ఉందమ్మా. ఆపద వస్తే ఏం చెయ్యాలి? అమ్మని స్మరించాలి. అమ్మని స్మరిస్తే ఏమిటి లాభం? బ్రహ్మాది దేవతలు మనకి సేవకులు అవుతారు. బ్రహ్మగారు మనకి సేవకుడైతే వచ్చే లాభం ఏముంది? మనకు ఆపద తొలగాలి కదా. మనం స్మరించేది ఆపద తొలగడానిక, బ్రహ్మని పట్టుకొచ్చి సేవకుడిని చేసుకోవడానిక అని అడుగుతావేమో. వెర్రివాడ, అందులోనే ఉంది అంతరార్థం అన్నారు భాష్యకారులు. ఏమిటి? బ్రహ్మని పట్టుకొచ్చి అమ్మవారు మనకి సేవకుడిని చేయగానే బ్రహ్మగారి వల్ల మనం ఏ లాభం పొందొచ్చో ఈపాటికే మీకు అర్థమై ఉండాలి. మన నుదుటి రాతలు రాసేవాడు బ్రహ్మ. 1999లో నీకు ఇది జరుగుగాక, 2014లో నీకు ఈ పూట ఇక్కడ మంచినీళ్ళు వచ్చుగాక, నీకు ఇక్కడ యాపిల్ పండు యోగం ఉంది, కాసేపు ఉన్నాక స్రవంతి పెట్టే మామిడికాయ ముక్కల మీద నీకు ఈ రాత ఉంది, ఇలా ఏదో ఒకటి రాసేస్తాడు ఆయన. అలా రాశాడు కాబట్టి ఆ రోజు అక్కడికి వెళ్ళి ఆ ముక్కే తింటావు. ఈ 2 ముక్కలు వింటూ, ఈ 2 ముక్కలు విని 2 ముక్కలు తినగలుగుతున్నావంటే ఇది బ్రహ్మ రాసిన రాత కదా. ఇప్పుడు బ్రహ్మగారు నీకు ఆపద అనేది రాశాడు. నీ నుదుట ఫలానా సంవత్సరం ఫలానా రోజు నీకు ఆపద రావాలని రాశాడు. అందువల్లే నీకు ఆపద వచ్చింది. అందుకని అమ్మ ఏం చేసింది? బ్రహ్మని నీకు సేవకుడిగా ఇచ్చింది. అప్పుడు బ్రహ్మని, ఏమయ్యా బ్రహ్మ, ఈ రోజు నాకు ఎందుకు ఆపద రాశావు? నా నుదుటినున్న రాత తుడిచేసి కొత్త రాత రాయి అని మనం అడగచ్చు అనమాట. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? శుభ్రంగా మొహం కడుక్కుని మనం కొత్తగా పౌడర్ రాసుకున్నట్టుగా, నాబోటి వాడు విభూతి పూసుకున్నట్టుగా ఈ పాత రేఖలు తుడిచి కొత్త రేఖలు రాస్తాడు. ఇంకేముంది, మన ఇష్టం వచ్చి రాయించుకోవచ్చు. క్యాబినెట్ మినిస్టర్ మనమైతే ఇక మన ఇష్టం కదా, మన నియోజకవర్గానికి ఏది కావాలంటే చేసుకోవచ్చు.
కాబట్టి బ్రహ్మగారు సేవకుడు అవ్వడం అంటే అంతరార్థం ఏమిటంటే మన నుదుటి ఉన్న దౌర్భాగ్యపురాతని తుడిచేలా చేయించుకుని ఆయన చేత బ్రహ్మగారి అథారిటీ కనుక ఆయన ఆధిపత్యం అది కనుక కొత్త రాత రాయించుకోవచ్చు. అప్పుడు ఏమిటనమాట, ఈ రోజు నుంచి నేను శరీరం విడిచిపెట్టేదాకా నాకు ఎక్కడా నష్టం లేకుండా కొత్త రాత రాయి, నేను అడుగు పెట్టిన చోటల్లా కీర్తి రావాలి, డబ్బు రావాలి, అది రావాలి, ఇది రావాలని రాయించేసుకోవచ్చు మనం. అంటే మరీ ఎక్కువ రాయించుకోకుండా కొంచెం తక్కువ రాయించుకోండి. మొత్తం అంతా మనమే పట్టుకుపోతే మిగతా వాళ్ళ రాత్రులు ఏమైపోతాయి. అందువల్ల కాబట్టి ఎప్పుడు భగవన్నామం చేస్తే ఆపదల్లోంచి బయటపడి తీరతాం. వెంటనే ఈ ఆనంద తీర్థ హరిస్మరణ చేసేవాడు అనమాట. చూసారు మీరు ఎప్పుడైనా శివభక్తులంతా హరిస్మరణ చేస్తారు. హరి ఓం అని శృంగేరి పీఠాధిపతులు చూడండి గోవింద స్మరణతో మొదలు పెడతారు. కంచి పీఠాధిపతులు చూడండి గోవింద స్మరణతో మొదలు పెడతారు. శివుడికి కేశవుడికి భేదం లేదు, హరిహరులకు అభేదం పాటించడం జ్ఞానం. అలాగే హరిభక్తులు కూడా హర అని మొదలు పెడితే ఎప్పుడో బాగుపడతాం. సృష్టి రహస్యం. అందుకే నేను కూడా ఆనంద తీర్థుడు హరి హరి నారాయణ రక్షించు అన్నాడు. వెంటనే మార్గం దొరికేసిందండి ఆయనకి. అది హరిస్మరణ వల్ల గొప్పతనం. ఆ మర్నాడు ఈ కుర్రాడి తండ్రి ఈ చెప్పులు కుట్టేటటువంటి చర్మకారుడికి ఒక పెళ్లికి వెళ్ళవలసిన అవసరం వచ్చింది. పెళ్ళికి వెళ్ళాలి అంటే ఇతనికి ఇంకో ఇబ్బంది ఏమిటంటే, పూర్వం మహారాజులు ఈ చెప్పులు కుట్టేటటువంటి వాళ్ళని వారానికి ఒక్కొక్కడికి ఒక్కొక్క డ్యూటీ ఇచ్చేవారు. దాని ప్రకారం డబ్బు పుచ్చుకొని రాత్రి తెల్లవారులు గస్తీ తిరగాలి వీధుల్లో. గస్తీ అంటే ఉత్తిరి తిరగడు కాదు. ఇప్పుడు మనకి గోర్ఖవాడి మన ఇళ్ళకి వచ్చేవాడిని మన నిద్రపోతుంటే టంగ్ టంగ్ అని కర్రగొట్టి వేలేస్తాడు, మనం లేవడానికి తప్ప దొంగడు పారిపోవడానికి. అది అలాగా పూర్వం మాదిరి దండోరాన్ని వేసేవారు అనమాట. ఓ డబ్బు పుచ్చుకుని మొదటి జాము గడిచిందో, ఇప్పుడు మొదటి జాము టైం ఎంత అయిందో జాగ్రత్తగా ఉండండి దొంగలు ఉంటారో హో అని అరవాలి. మళ్ళీ రెండో జాము వచ్చిందో జాగ్రత్తగా ఉండండో దొంగలు ఉంటారో అని అరుస్తూ ఉండేవారు. అలా 4 జాములు గస్తీ తిరుగుతూ టముకు టముకని వాయిస్తూ జాగ్రత్తగా ఉండండి హో అని చాటించే బాధ్యత ఈ చర్మకారులది. 4 జాములు అలా వెయ్యాలి. ఈ బాధ్యత ఈ చెప్పులు కుట్టి సన్యాసికి ఇచ్చినటువంటి చర్మకారుడికి మంగళవారం పడింది. దాంతో ఆయన సోమవారం భార్యని పిలిచి, భార్యామణి ఏం చేయలే, రేపు చూస్తే చాలా దగ్గర బంధువు పెళ్ళి కదా, నువ్వో నేనో వెళ్ళాలి, ఇద్దరం వెళ్ళిపోతే మరీ కష్టం, తెల్లవారితే రాజుగారి బాధ్యత, దానికి సెలవు పెట్టడానికి లేదు, పెడితే చాలా ప్రమాదం, పోనీ ఇంకొకరిని ఎవరన్నా అందులో నియమిద్దామంటే అందరూ పెళ్ళికి వస్తున్నారు, పెద్ద సమస్య, అందరికీ వీకెండ్ ఏది. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇక మిగిలిందల్లా మన అబ్బాయి. ఓ చిన్న పని చేయకూడదా? నేను పెళ్ళికి వెళతాను, పెళ్ళికి వెళ్ళకపోతే శాశ్వతంగా బంధువులతో విరోధం అన్నాడు. ఏమిటయ్యా అంది. మన అబ్బాయి చేతికి డప్పిచ్చి డుబుకు డుబుకని కొట్టించి వాడి చేత మొదటి జామోయ్ అని అనిపించు, వాడు కుదరకపోతే నువ్వే డప్పు వాయించి కూడా ఉండి మొగ్గొంతుకు వింటేగా రాజుగారు ఒప్పుకోరట. అందుకని ఒక్కటి డప్పు నువ్వు కొట్టు, వాడి చేత మాత్రం మొదటి జామ్ రెండో జామ్ జాగ్రత్తగా ఉండు, ఈ 2 ముక్కలు అనిపించు చాలు అంటే వెంటనే వీడ కొడుకుని పిలిచి, కొడుక డప్పు వాయిస్తావంటే వాయిస్తానన్నాడు వీడు. దొరికింది సందర్భని. మరి జాగ్రత్తగా ఉండాలి జనులారా అంటావా? అంటాను. 1-2 సార్లు పడిచేది అనిపించింది, జాగ్రత్తగా ఉండండి హో అనిపించింది. మన అబ్బాయి నీకంటే బాగా అంటున్నాడే, నీ కంఠం కంటే వీడి కంఠంలో ఇంకొంచెం మృదుత్వం మధురత్వం ఉంది అంది వీడ. అయితే ఇంకే దర్జాగా రేపు పెళ్లి పెడతాను. కొడుక జాగ్రత్త అయినా, నిన్ను విడిచి ఎప్పుడు వెళ్ళలేదు, ఇప్పుడు తప్పక పెళ్లికి పెడుతున్నాను అని అది కూడా ఎంతో ప్రేమగా కౌగులించుకుని తన భార్యకి కొడుకుని అప్పగించి, చాలా జాగ్రత్తగా లేక పుట్టాడు వీడు అని చెప్పి వెళ్ళిపోయాడు. మర్నాడు పెళ్లి చూసుకుని రాత్రి రావడానికి వెళ్ళిపోయాడు. ఇదిగో ఈ మర్నాడు టముకు వేసే బాధ్యతని ఇతని భార్య కొడుకుతో పాటు స్వీకరించింది. చీకటి పడగానే డప్పు పుచ్చుకుని కొడుకుతో ఇంట్లోంచి బయటికి బయలుదేరింది. వీడు రోజులాగే ఆ పూట కూడా చింతామణించినటువంటి పాలు సంధ్యా సమయంలో తాగి మరీ బయలుదేరాడు. మొదటి జాము వచ్చింది. ఎందుకో ఆ దేశపు మహారాజు గారికి ఆ పూట అంతఃపురం మీద పడుకున్నాడు. ఆ రాజుగారికి, దేశపు రాజుగారికి నిద్ర పట్టలేదట. బాగా ఆలస్యంగా ఎక్కడికో వెళ్ళొచ్చినట్టున్నాడు, తిండి సరిగ్గా తినకపోవడంతో ఆకలి వల్ల నిద్ర పట్టక అలా పడుకుని ఉన్నాడు కొంచెం. ఆ సమయంలో ఈ కుర్రవాణి ఒరే మొదటి జాము వచ్చింది, టముకు ఈరా అబ్బాయి అంది. వీడు డప్పు 2 సార్లు కొట్టి, ఆశయా బద్ధతే లోకః కర్మణా బహు జన్మనా ఆయుక్షీణన్న జానాతి తస్మాత్ జాగృత జాగృత
అని శ్లోకం చెప్పాడు. ఈ మానవుడు ఉన్నాడే ఎన్ని జన్మలు గడిచినా ఆశతో బంధింపబడుతున్నాడు. ఎన్ని జన్మలు ఎత్తినవాడి, ఏ రకమైన స్త్రీ జన్మెత్తినా, పురుష జన్మెత్తినా, లేక కోటీశ్వరుడైనా, భిక్షుకుడైనా, లేక ఇంకోటైనా, రాజైనా, వంటైనా, వీడికి ఆశ అనేది ఒకటి ఉన్నది. ఈ ఆశ పెద్ద తాడై వాడిని పట్టి బంధిస్తోంది. ఈ ఆశతో పాటు చేసే పనుల్లో కూడా ఇరుక్కుపోతున్నాడు. అంటే పనినే లోకంగా భావిస్తాడు పిచ్చివాడు. ఇంకా కొందరికి డబ్బు సంపాదన ఉంటుంది, అది తప్ప వేరే లోకం ఉండదు. అది ప్రమాదకరం. అంటే ధనం అవసరమే, అదే లోకంగా బతకడమే గృహవ్రతత్వము అంటాం. అలా కర్మలతోటి ఆశతోటి బంధింపబడుతున్నారు మానవులు. ఈలోపు ఏమవుతుంది? పుట్టాడు, పెరిగాడు, సంపాదించాడు, ఆయువు క్షీణించింది, చచ్చిపోతున్నాడు. చచ్చాక ఇంకేముంది ఉపయోగం? ఆ ఆయువు పోయేలోపు కొన్నైనా మంచి పనులు చెయ్యాలి. ఆయుష్క్షీణం నజానాది. కానీ మానవుడు మాత్రం తన ఆయువు పోతుంది, తను రేపు పొద్దున మృత్యువుకి దగ్గర అవుతున్నాడని తెలుసుకోలేకపోతాడు. తస్మాత్ కాబట్టి జాగృత మెలకుగా ఉండండి, మెలకుగా ఉండండి. మామూలుగా నిద్దట్లో దొంగలు పడతారేమో, మెలకుగా ఉండండి అని చాటేవాడు వాడు నాన్న. దొంగలు పడతారు, మొదటి జాము గడిచింది, మెలకుగా ఉండండి అంటే ఈయనే ఉంటున్నాడు. ఒరే నీ జీవితమే నాశనం అవుతోందిరే, ఆశ వల్ల, కర్మల వల్ల నీ ఆయువు క్షీణిస్తోంది. ఆయుక్షీణాన్ని తెలుసుకో, జాగ్రత్తగా ఉండు. జాగ్రత్త అంటే మెలుకు అని అర్థం. అందుకంటే మెలుకుగా ఉండు. రాజుగారికి మతిపోయింది. చెప్పులు కుట్టేవాడి దండోరా ఏమిటి, ఇంత వేదాంత రహస్యం ఏమిటి అనుకుని మతిపోయి చూద్దాం వీడు ఇంకా ఏం చెబుతాడో అని రెండో జాము కూడా నిద్రపోకుండా కూర్చున్నాడు. మళ్ళీ రెండో జాములో వీళ్ళ అమ్మ వీడికి డప్పిచ్చి, ఇందాక ఏదో తెలియని అది ఏదో భాషలో టింగు టింగు అంటున్నారు, అలా అనకూడదు రోయ్, మెలుకుగా ఉండు, మెలుకుగా ఉండు అనాలిరా మీ నాన్నలాగా. అంటే నేను ఇలా అన్నా అర్థం అయ్యేవాళ్ళకి అర్థం అవుతుందిలే అమ్మ అన్నాడు వీడు. అని వెంటనే ఏం చేశాడు? మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదరగా అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగృత జాగృత. తల్లి ఎవరు? తల్లి లేదు, తండ్రి లేదంటే ఇక్కడ లేడరు కదా అర్థం. ఈ జన్మలో వీళ్ళు తల్లి, ఎంతో పోరో ఎవరో తెలియదు. సరే శరీరం విడిచిపెట్టాక అప్పుడు ఎవరికెవడు బంధుత్వం. కాబట్టి తల్లి లేదు, తండ్రి లేదు. ఈ మధ్య రావడం ఏక్ నిరంజన దిక్మాల పాట ఒకటి అలాగనమాట. మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర. బంధువులు ఎవరు, సహోదరులు ఎవరు? అర్థం నాస్తి. డబ్బు ఉందనుకుంటా అది ఉండదు, కన్ను మూసి తెరిచోలో పెడిపోతూనే ఉంది కదా, మనం చూస్తూనే ఉన్నాం. గృహం నాస్తి. ఇల్లు నాదనుకుంటావు. న్యూజెర్సీలో ఉన్నాడు, కాలిఫోర్నియా వచ్చాడు, ఆ ఇల్లు అమ్మాడు, ఇక్కడ కట్టాడు. రేపు పొద్దున ఇది అమ్ముతాడు, ఇంకో తోట కడతాడు, వేదా దగ్గర కడతాడు. ఆ తర్వాత కొంతకాలం జీవించాక శరీరమే విడిచిపెట్టేస్తాడు. అప్పుడు వీడి ఇల్లు ఎక్కడుంది? గొప్ప పాట, తత్వం ఒకటి మా చిన్నప్పుడు వినేవాళ్ళం. మహానుభావులు ఎవరు రాశారో తెలియదు. పూర్వం తత్వాలు ఇంతే ఆ రచయితల పేరు రాసేవారు కాదు. కానీ గురదాడ అప్పారావు గారు దీన్ని కన్యాశుల్కం నాటకంలో చక్కగా పాట రూపంలో దాన్ని చాలా జాగ్రత్తగా సేకరించాడనమాట. ఇల్లు ఇల్లని ఏవు ఇల్లు నాదని ఏవు ఇల్లు ఇల్లని ఏవు ఇల్లు నాదని ఏవు నీ ఇల్లు ఎక్కడే చిలక ఊరికి ఉత్తరాన సమాధిపురములో కట్టె ఇల్లున్నదే చిలక కట్టె ఇల్లున్నదే చిలక. ఎన్నాళ్ళు బ్రతికినా ఏమి సామ్రాజ్యమే కొన్నాళ్లకో రామచిలుక కొన్నాళ్లకో రామచిలుక. మోసేరు నలుగురు వెంబడిని 10 మంది మోసేరు నలుగురు వెంబడిని 10 మంది నువ్వు కాలిపోయేదాకా కావలుందురుగాని కడకు తొలగొత్తురే చిలక వెంట ఎవరు రారు చిలక రామచిలక రామచిలక. అసలు ఎంత అద్భుతంగా చిన్నప్పుడు వీధుల్లో తంబుర ఒకటి ఏక్తారా వీటుకుంటూ పాడేవారు వీటిని అనమాట. ఇల్లు ఇల్లు అంటారా పిచ్చివాడా, నీ ఇల్లు ఎక్కడంటే ఊరికి ఉత్తరంగా సమాధిపురంలో అంటే శ్మశానంలో ఉందిరా. అది కూడా కట్టి ఇల్లు, చెక్క కొంప. కానీ చెక్క కొంప అనేది మాత్రం అమెరికాలో నిత్య సత్యం. ఎంత కోటీశ్వరుడికైనా చెక్క ఒక్కనే మిగులుతాయి చివరికి అనమాట. చాలా జాగ్రత్తగా గీతానికి తగినటువంటి ఇళ్ళు అనమాట. ఎంత కోటీశ్వరులకైనా తప్పది చెక్కలే. కట్టె ఇల్లున్నదే చిలక.
నువ్వు ఎన్నాళ్ళు బతికినా ఇదేదో సామ్రాజ్యం కొట్టావు. ఏమి సామ్రాజ్యం ఏ చిలక, ఎంత బాగుంది అసలు ఇది. కొన్నాళ్లకో రామ చిలక, నీవు బాగున్నావంటే బుద్ధిగా ఉంటే చివరిలో కనీసం నలుగురు మోసుకెడతారు, మోసేరు నలుగురు, వెనకాతలో 10 మంది వస్తారు. పాపం ఎంత మంచివాడండి, అప్పుడు వాడి ఇంటికి వెళ్తే కాఫీ ఇచ్చేవాడండి, అప్పుడు టీ ఇచ్చేవాడండి, పొగుడుతారు. కొంచెం మంచిగా ఉంటే బతికున్న రోజులు. ఇంటికి వచ్చిన వాడికి మంచినీళ్ళు ఇవ్వక మామిడికాయ ముక్క కూడా పెట్టకుండా పంపిస్తే ఏమంటారంటే దిక్కుమాలిన వాళ్ళండి, చిచ్చి బతుకున్న రోజులు ₹1 ఇచ్చిందిటండి, $1 ఇచ్చిందిటండి, ఒక్క పండు పెట్టిందిటండి అని తిట్టుకుంటారు పక్కకెళ్ళి. ఎంత చమత్కారం ఇది. కాబట్టి వెనక 10 మందిని కనీసం వచ్చేదైనా చేసుకోవడం తప్ప వేరే సామ్రాజ్యం లేదు. నువ్వు కాలిపోయేదాకా కావలుందురు కానీ పూర్వం మాత్రం శవానికి చితికి నిప్పెట్టాక కాలేదాకా కాపలా చూసేవారు. ఇప్పుడు అది లేదు. అక్కడ నిప్పెట్టేసి బయటకు వచ్చేసి వీడు శుభ్రం ఈ నిప్పెట్టుకుంటున్నాడు. నేను నిజంగా చూసాను, ఆశ్చర్యపోతాను. టీలు అక్కడ తాగుతారు ఏమిటండి, లేకపోతే వాయిదారిది. శ్మశానానికి తీసుకెడితే తణుకులో ఒక ఆయన చూడడానికి వెడితే అక్కడ వాడిని కాల్చి పక్కన అందరికీ టిఫిన్లును టీలును అక్కడే సప్లై. తండ్రి అనిపించింది. ఈ మానవుడు ఆ 5 నిమిషాలు చితికి నిప్పెట్టేదాకా కూడా ఉపవాసం ఉండలేడు. 8 దాకా ఉపవాసం ఉన్నాను శాస్త్రి గారు అందుట్లండి ఒక ఆవిడ. అంచేది 8 దాకా పూజ, 8 మొదలైతే 8 దాకా ఉపవాసం. మరి ఎంత ఘనకార్యం. ఆహా పరమాత్మ, ఏమి లేలలు ఏమి లేలు. అన్నపొద్దున పోవచ్చు అంచేత కొంచెం 7:30కి వస్తారు, అందుకని దగ్గర ఉపవాసం లేదు. నేను నేను మాట్లాడుతూ ఉంటే వింటాను కదా, 8:30 పూజకి ఆవిడ ఉపవాసం ఉండాలండి అని అడిగింది. కాబట్టి మనం కనీసం ఆ మాత్రమైనా ఉండేవారు. ఇప్పుడు అది లేకుండా వచ్చేస్తున్నారు. కడకు తొలగొత్తు చిలక, ఎన్నాటి క్రితం పాట అండి ఇది. కొన్ని వందల సంవత్సరాల నుంచి పరంపరగా వస్తున్న కీర్తన అన్నమాట. సత్యం ఎప్పుడూ సత్యమే, వెంట ఎవరూ రారు చిలక. అందుకే కర్మానుగచ్చతి జీవ ఏకః. నీవు చేసిన కర్మను అనుసరించి జీవుడు ఒక్కడే పెడతాడు తప్ప ఎవ్వడు రాడు ఒకడు. మా ఆవిడంటే ఇష్టం అన్నవాడు ఆవిడతో పెడుతున్నాడా, అలా పెడితే ఈ లోకం ఎప్పుడో వెళ్ళిపోను. ఏమండి మా ఆవిడ దగ్గరే బతకలేను అని అంటాడా, ఆవిడ అలా వెళ్ళిపోయాను అంటే మరి ఇంకో పెళ్ళికి సిద్ధం. లేదా ఏమండి మీరు లేకపోతే ఒక్క క్షణం బతకలేను అన్న ఆవిడ కూడా 6 ఇడ్లీ ఇద్దరు కలిసి తినేవాళ్ళు అండి, ఇప్పుడు 6 ఇడ్లీ నేను ఒక్కదాన్నే తినవలసి వస్తుందంటోంది. కానీ ఆయనతో వెళ్ళిపోతానని అనగలుగుతుందా? ఏమీ చెయ్యలేము కనుక ఇదంతా ఒట్టి భ్రమ. అది తెలుసుకో. అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగృత జాగృత. ఇవి దృష్టిలో పెట్టుకుని మెలకువగా ఉండు అన్నాడు 2వ జాములో. రాజుగారు ఆశ్చర్యపోయారు. అహో, ఇది మాండూక్యోపనిషత్తు ఛాందోగ్యోపనిషత్తులోని సారాంశం వీడింత గొప్ప శ్లోకంగా చెప్పాడు అనుకుని 3వ జాము కోసం చూశాడు. ఇక 3వ జాములోకి వచ్చేసరికి మళ్ళీ వీడు ఏం చెప్పాడు, వీడు ఈ జన్మ ఒక్క జన్మే కాదురా, అనేక జన్మలు ఉన్నాయి. కాబట్టి దుఃఖం, జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః పునః సంసార సాగరం దుఃఖం, తస్మాత్ జాగృత జాగృత. ఈ పుట్టడమే ఒక పెద్ద దుఃఖం. ఆ తర్వాత పుట్టిన తర్వాత పెరగడం మరింత దుఃఖం. పెళ్లి చేసుకుని భార్య భర్త అనే బంధంలో పడడం అది ఇంకో దుఃఖం. దుఃఖం అని ఎందుకన్నాడు తెలుసా? నిజానికి దుఃఖం అంటే అంతరార్థం ఏంటంటే ఇద్దరికి మధ్యలో బంధం ఏర్పడుతుంది. భార్యాభర్తలకి భర్త చోట భార్య చోట ఉండవలసి వచ్చింది అనుకోండి. అయ్యో ఆయన అక్కడ నువ్వక్కడ నేనిక్కడ ఇంకా కలిసేది ఎక్కడో అని అదో బెక్క కదా. అది దుఃఖం అంటే అదనమాట బాధ. ఈయన కోసం ఆవిడ, ఆవిడ కోసం ఈయన నిరంతరం తపన పడుతూ ఉంటారు కనుక ఇది ఇంకో పెద్ద గొప్ప దుఃఖం. ఏదో కొన్ని చోట్లయితే దిక్కుమాల కూడా పోయాడు, హాయిగా స్వేచ్ఛగా ఉంది, నేను టీవీ చూసుకోవచ్చు అనుకోవచ్చు, అది వేరే విషయం. కానీ ఎక్కువ మంది మాత్రం భార్యాభర్తలు సహజంగా దూరంగా ఉంటే ఆ ఎడబాటు తట్టుకోలేక బాధపడతారు. పుట్టడమో దుఃఖం, భార్యాభర్తల బంధం మరో దుఃఖం, జరా దుఃఖం, ముసలితనం ఇంకా పెద్ద దుఃఖం. తస్మాత్ కాబట్టి జాగృత జాగృత. ఈ సంసారమే ఒక మహాసముద్రం, అలలు లేచినట్టుగా సుఖదుఖాలు వస్తూ పోతూ ఉంటాయి. కాబట్టి ఈ సంసారం అనే ఒక భయంకర దుఃఖంలో నువ్వు ఇరుక్కుపోకుండా జాగ్రత్తగా ఉండి మెలకువగా ఉండు. మళ్ళీ 4వ జాము దాకా కూర్చున్నాడు ఈయన. ఓ బావో అనుకుంటూ. కాతే కాంత కస్తే పుత్ర బంధం బంధం పునరపిచ
దీన్నే శంకరాచార్యులు వారు ఇంకొంచెం మార్చారు. ఇవన్నీ ఉపనిషత్ వాక్యాలన్నీ ఇంచుమించుగా కొంచెం కొంచెం ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త, అనుక్షణము నువ్వు సౌందర్య లాలసుడు అయిపోకు. ఈవిడ నాకాంతాన్ని పక్క వాళ్ళ మీద ద్వేషం పెట్టుకోకు. చాలామంది లక్షణం ఏంటంటే తమ పిల్లలు బాగుండాలి, పక్కవాడు పైకి రాకూడదు. పోటీల్లో చూస్తూనే ఉంటాయి కదా, సంగీతం, నాట్యం, ఇటువంటి పోటీల్లో వాళ్ళ పిల్లలు కనుక నృత్యం చేస్తుంటే అందరూ హుషారుగా కింద సీట్లో కూర్చుంటారు వాళ్ళ పరివారంతో. ఆ డ్యాన్స్ అవగానే వాడికి వాడే చదువుకుపోతాడు. ఇది పెద్ద గొడవ. అంటే పక్క వాళ్ళకి ఏమైపోయినా మనకి పర్వాలేదు, మన వరకు మన పని అయిపోతే చాలు అని. ఇటువంటి భ్రమలో పడకరా, అనుక్షణము జగత్తంతా మనదే అనుకో, లేకపోతే ప్రమాదం, మెలకుగా ఉండు. ఇక రాజుగారికి నిద్ర పడితే ఒకటి పిల్లవాడిని తీసుకుని ఇంటికి వచ్చేసింది ఈవిడ. ప్రొద్దున భర్త కూడా వచ్చాడు. రాత్రి టముకేసారంటే బాగానే వేశాడు, కానీ అయ్యేయో పాటలు పాడేశాడు అయ్యా మనోడు అంది. ఏం పాటలు పాడావు బాబు అంటే, మంచిదే లేనన్నా పర్వాలేదు అన్నాడు. సర్లే ఏమైతేనే మన అబ్బాయి కూడా ఘనకార్యం చేశాడు, తండ్రి గారికి వారసుడు అయిపోయాడు అనుకున్నాడు ఈయన సంతోషంగా. ఇంతలో ఈ గుడిసె దగ్గరికి యమభటుల్లో ఉన్నారు, ఇంత రాజకింకర్లు వచ్చారు. ఎవర్రా రాత్రి చాటింపు వేసింది అనగానే వీడు కంగారు అడిపోయి నేనే బాబాయ్ అన్నాడు. నువ్వేనా? నిజం చెప్పు అంటే, లేదంటే నేను ఇలా పెళ్ళికి వెళ్ళి మా అబ్బాయికి పంపానండి, మా అబ్బాయి వేశాడంటే చాటింపు. నిన్ను నీ కొడుకు నీ ఉన్న పడంగా తీసుకురమ్మన్నారు రాజుగారు. రాజుగారికి ఇక నిద్ర పట్టలేదు, అందుకని పొద్దున్నే స్నానం చేసి, ఒరే రాత్రి టముకేసిన వాడు ఎవడో వాడిని ఇక్కడికి తీసుకురండి రా అన్నాడు. ఆయన ఎందుకన్నా ఈ భటులు మాత్రం కొంచెం దౌర్జన్యం కదా, రా నీ కొడుకుని తీసుకుని రా, నీ కొడుకు చేత టముకే ఇచ్చావా అయితే అన్నాడు. అయ్యో అనవసరంగా పెళ్ళికి వెళ్ళాను బాబాయ్, నా కొడుకు ఎక్కడ మరణ శిక్ష పడిపోతుందో. బాబాయ్య అది చిన్నవాడండి, తెలియక ఏదో చేశాడండి అన్నాడు. వీడి కాళ్ళ మీద పడి అదేం తెలియదు రా అనగానే వీడు లవో అదివో అంటూ ఏడుస్తూ బయలుదేరుతుంటే కొడుకు అన్నాడు, ఎందుకు నాన్న ఏడుస్తావు? రాజుగారు ఏమన్నారులే, అమ్మ నువ్వేం భయపడక ఇంట్లో ఉండన్నాడు. ఆవిడ అలాగే బాబు నువ్వు రాను, ఆయన నీ మీదే ప్రాణం పెట్టుకున్నానంది. కొడుకుని వెంట పెట్టుకుని సభలోకి రావడంతో మహారాజా రక్షించాడు బాబోయ్ అని కాళ్ళు పట్టుకున్నాడు. ఒరే నువ్వు కాళ్ళు ఎందుకు పట్టుకుంటావురా, రాత్రి ఎత్తుకి టముకేసింది ఎవరు అన్నాడు రాజుగారు. మా అబ్బాయి అంటే మా బొడ్డోడండి, లేకలేక పుట్టాడండి, వాడు ఏం మాట్లాడాడో తెలియదండి బాబు, సంధి ప్రేలాపని ఏమైనా వచ్చిందేమో అన్నట్ట. వాడికి కాదు సంధి, నీకు వచ్చింది అని వెంటనే రాజుగారు లేచి నిలబడి, నీవెక్కడి చర్మకారుడివి, ఈ కాంతి ఈ పాండిత్యం చాలా ఆశ్చర్యం, బాల సన్యాసి నువ్వెవరివి, వీడికి అర్థం కాకుండా ఉండడానికి. అప్పుడు కస్త్వం బాలక అంటే కశ్చిత్ యతిరహం, ఒకనొక యతిని అని చెప్పాడు. అప్పుడు మరి ఎందుకు ఇలా పుట్టావు? నేను పూర్వజన్మలో ఒక గొప్ప యోగినండి, కాశీతీర్థంలో ఉండేవాడిని, ఇదిగో అవతల గంగానదికి అవతల ఒడ్డున యువతల ఒడ్డునేమో ఈ చర్మకారుడు ఉండేవాడు, వీడు చెప్పులు పెట్టినట్టున్నాడు, ఈ చెప్పులు వాడివంతి నీకు వేసుకున్నాను, దాంతో నాకు ఈ జన్మ వచ్చింది, అందుకే నేను చాటింపు వేసేటప్పుడు పక్కవాడి వస్తువు పుచ్చుకోవడం వల్ల వచ్చే ప్రమాదాలు, మానవుడు సంసారంలో ఏ ఏ పొరపాట్లు చేస్తే ఇందులో పూర్తిగా నిమగ్నుడైపోతాడో అవన్నీ చెప్పానని అన్నాడు. రాజుగారికి ఉపనిషత్తుల మీద సందేహాలు ఉన్నాయి, అవన్నీ వీడిని క్లుప్తంగా అడిగి తెలుసుకున్నాడు. ఈ అపార జ్ఞానానికి మతిపోయింది. ఈయన సామాన్యుడా, షడంగాలు చదువుకుంటే కానీ ఎత్తులు అయ్యేవారు కాదు. ఇవాళ ఎవడబడితే వాడే ఎత్తులు అయిపోతున్నారు మనకు మతి లేకపోతే. కానీ పూర్వకాలంలో ఇదిగో భారతీ తీర్థస్వామి వారు, పరమాచార్యులు, జయేంద్ర సరస్వతులు వీళ్ళు ఎటువంటి వాడు తెలుసా? ఈ మధ్యన కిందటి సంవత్సరం జనవరిలో కంచిలో భాగవతం కదా శివపురాణ సప్తాహం చేశాను. ఆ శివపురాణ సప్తాహంలో అమ్మవారి కామాక్షిదేవి సన్నిధానంలో ఓ రోజు ప్రవచనం పెట్టారు. విజయేంద్ర సరస్వతుల వారు పక్కనే కూర్చున్నారు. విజయేంద్ర సరస్వతుల వారి సన్నిధానంలో పురాణం చెప్పే మహాయోగం పట్టింది. వినడం కాదండి, ఆయన ఈ క్షణం నుంచి మా పీఠాలు ఎక్కడుంటే అక్కడ ఉపన్యాసం చెప్పండి అంటే మొన్నే మళ్ళీ శ్రీశైలం కూడా వెళ్ళవలసి వచ్చింది, అందుకే అక్కడ పీఠం దగ్గరికి. ఆయన సంస్కృతంలో మాట్లాడుతూ ఉంటే ఆయన చెబుతున్నటువంటి ఆ శాస్త్ర పాండిత్యానికి ఇన్నాళ్ళు పురాణం చెబుతూ ప్రచారం చేస్తున్న నా శరీరం ఒక్కసారి గగుర్పడి గురైందనమాట. అంతటి మహాపాండిత్యం వాళ్ళ సొత్తు. మన జీవితంలో అదృష్టం ఏమిటో తెలిసిన మీకు ఎవరికైనా? కొంతమంది దగ్గర అవధానం చేయటం, కొంతమంది దగ్గర పురాణం చెప్పడం. నా జీవితంలో భారతీ తీర్థస్వామి వారి దగ్గర సంస్కృతంలో అవధానం చేశాను. సంస్కృతంలో విజయేంద్ర సరస్వతుల వారి సన్నిధానంలో పురాణం చెప్పే యోగం. గణపతి సచ్చిదానంద స్వామి వారి సన్నిధిలో 4 సార్లు అష్టావధానం చేసే యోగం. మహాపండితుల సన్నిధానంలో ఒక కార్యక్రమం చేస్తే మా శరీరం గగురు పొడుస్తుంది. వాడి పండితులను అనకూడదు, మేము మామూలు లౌకిక పండితులు కాదు కనుక. వాళ్ళకి సరస్వతికి మారు రూపాలు, వాళ్ళవి పీఠాలంటే ఆ పీఠాధిపతులు కనపడితే మనం వెళ్ళిపోయి పడిపోవాలి అలా కాడలేదన్నమాట. ఎప్పుడు వీరుంటే ఎప్పుడు వీరు. కంచి, శృంగేరి,
దత్తపీఠం ఇవి కనపడితే చాలు వాటికి సాష్టాంగ దండ ప్రణామం చేసేసేయండి. కాశ్మీర పీఠం ఉంది, అక్కడికి వెళ్ళి పడిపోండి అంతే. అలాగే శంకరాచార్యులు వారు పెట్టిన 4 ఆమ్నాయాలు, పూర్వామ్నాయ, దక్షిణామ్నాయ, పశ్చిమామ్నాయ, ప్రాచ్యామ్నాయాలన్నీ కూడా తిరిగేయండి అంత ఒక్కసారిగా. తూర్పు దిక్కున పూరిలో పెట్టారు ఆయన, పశ్చిమంలో ద్వారకాపీఠం, ఇదిగో దక్షిణంలో శృంగేరి, ఉత్తరంలో జోషిల్ మఠ అంటాం మదరి దగ్గర, అక్కడ ఉందన్నమాట శంకరాచార్య మఠం. ఈ 4 మఠాలు 4 దిక్కులు కేవలం 32 ఏళ్ల చిన్న వయస్సులో పెట్టాడు ఆ పుణ్యాత్ముడు. కేవలం 32 ఏళ్ళు శంకరాచార్యుల వారికి. వాళ్ళ వారసులంతా షడంగాలు చదువుకున్నారు. షడంగాలు అంటే తెలుసుగా, ఛందస్సు, జ్యోతిషం, కల్పం, నిరుక్తం, వ్యాకరణం, ఈ 6 రంగాలు కూడా అందులో రావాలన్నమాట. శిక్ష, వ్యాకరణ, జ్యోతిష, కల్ప, ఛంద, నిరుక్తాలనే 6 అంగములు వేదాంగాలు అంటారు. పూర్వం వేదములు వేదాంగాలు చదువుకునేవారు. అందులో ఇప్పుడు మేము చెప్పేది ప్రత్యేకంగా ఛందశాస్త్రం అన్నమాట. మా సొమ్ము ఛందస్సులో ఎన్ని వైవిధ్యాలు ఉన్నాయో మీరు అడిగిన వెంటనే పద్యం చెప్పగలగడం. నేను చెప్పేది మళ్ళీ అహంకారం కోసం కాదు, అందుకే మేము కూడా కాస్త కొస్త చదువుకున్నామని చెప్పడానికి తప్ప మళ్ళీ ఏదో పాండిత్యం ఉందని చెప్పడానికి కాదు. పాండిత్యం మందంత మన సొమ్మెంత పరమేశ్వరుడి ముందు, ఆయన దాంట్లో గడువు. ఇటువంటి వాటిలో అన్ని అంతో ఎంతో నేర్పుతారు. వీటిల్లో ఈ పీఠాధిపతులు సంపూర్ణ నిష్ణాతులు. అందులో ప్రత్యేకంగా తర్కశాస్త్రాదుల్లో ఇప్పుడు మన కంచి జయేంద్ర సరస్వతులు వారు మీమాంసా శాస్త్రంలో ఆయన మించిన వాళ్ళు తెలుసునండి. అలాగే శృంగేరి పీఠాధిపతులు భారతీ తీర్థవారంటే ఇక తర్కశాస్త్రంలో ఆయనే సాటి. అన్నిటికీ మించి కల్పం గురించి చెప్పాలంటే ఈ సృష్టిలో మరి ఎవరన్నా ఉన్నారంటే ఇవాళ రోజున మనకి విజయేంద్ర సరస్వతులు వారు. ఇటువంటి మహానుభావులు ఉన్నటువంటి దేశంలో మనం పుట్టాం కాబట్టి నడుస్తున్నాం. ఇవన్నీ చదువుకుంటే ఎత్తులయ్యేవారు. ఎంత క్రమశిక్షణ, ఎన్ని నియమాలు, నియమ యోగాదులు, అష్టాంగాదులు అన్నీ ఉండేవారికి. అటువంటి ఆనంద తీర్థునితో సంభాషణ వల్ల రాజుగారికి మతిపోయి ఇక ఎతికి ఏ జన్మలో ఉన్నా సరే నమస్కారం అని నమస్కరించి, ప్రభు మీరు నా దగ్గర నుంచి కానుక సేకరించాలి, తప్పు లేదు కదా అన్నాడు ఆయన. ఇప్పుడు తప్పు లేదు అన్నాడు ఆయన. ఎందుకని? ఈయన ద్వారా ఉపదేశం పొందాడు కదా. ఇప్పుడు నా ద్వారా మీరు ఉపన్యాసం విన్నాక మీరు ఏదైనా ఇస్తే అప్పుడు మీకు నాకు రుణం ఉండదు. ఏమీ లేకుండా ఒట్టినే ఇస్తే అప్పుడు దానానికి తగిన ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఇది ఇప్పుడు ఒక ఉద్యోగం లాంటిది. ఇది కూడా రాజా, నువ్వు నా దగ్గర నుంచి ఉపనిషత్తులు విన్నావు కనుక నువ్వు ఏదైనా ఇస్తే పుచ్చుకుంటే తప్పులేదు. ఈ చర్మకారుడు నా దగ్గర ఏ ప్రయోజనం లేకుండా చెప్పులు ఇవ్వడం వల్ల నాకు ఆ దోషం వచ్చింది తప్ప అన్నాడు. అయితే మీ ఉపనిషత్తు పాండిత్యానికి ఎంతని విలువ కట్టలేను, కానీ 10,000 బంగారు కాసులు ప్రస్తుతానికి మీకు ఇస్తున్నాను, సేకరించండి. నా సామ్రాజ్యం మీకు ఇచ్చాను, కానీ సామ్రాజ్యం మీరు పుచ్చుకోరు, అది నాకు తెలుసు. అది ఇవ్వకూడదు కూడా. ఎంత ఎతైనా సరే ఇప్పుడున్నది చర్మకారుడి రూపంలో కనుక నీకు సామ్రాజ్యం ఇవ్వలేను. ఇదిగో భక్తి సామ్రాజ్యంతో 10,000 ఇస్తున్నానని ఒక పొట్లం కట్టి దాని పెద్ద ఆ రోజుల్లో ఒక మఖమల కొట్లో వాటిని కాసులు పోసి మూతి కట్టేవారు. కట్టి ఈయన చేతికి ఇచ్చాడు. ఈయన ఏం చేశాడు? నాన్న అన్నాడు. నేను పుచ్చుకొని అన్నాడు వాడు. అమ్మ ఇక్కడ మాత్రం చాలా గట్టిగా ఉన్నాడు. ఏం చేద్దంటే చిత్తామని చెప్పిందిగా, వాడి దగ్గర నుంచి నీ చేతితో డబ్బు పుచ్చుకున్నావా తర్వాత నీకు నీ కొడుకుకి రుణం తీరిపోతుందని చెప్పింది. అందుకని నేను పుచ్చుకొని అన్నాడు. సర్లే పట్టుకుందాం, నేనే పట్టుకుంటాను అన్నాడు. ఈ కొడుకుని ఎత్తుకుని సంతోషంగా, నాయన ఏం మాట్లాడేవారంటే మాది ఏదో అదో భాషలే నాన్న అన్నట్టు. వీడికేం అర్థం అలా, వీడికేం అర్థం అవుతుంది? వీడికి ఆ సంస్కృతం ఆ ఉపనిషత్తులు అర్థమైతేగా. అందరికీ ఈ సంస్కృతం వచ్చేస్తే ఇక నన్ను ఎందుకు కూర్చోబెడతారు ఇక్కడ? మీరే చెప్పేసుకుంటారు. ఇక నా బతుకు నేను ఎందుకు అమెరికా రావడం? అంచేత భగవంతుడు అందరికీ అరిశక్తులు ఇవ్వడం కనుక ఆయన చిరునవ్వును వచ్చేసాడు. ఇక ఈయన చాలా పొంగిపోయి రాజుగారి దగ్గర నాకు పేరు వచ్చేసిందిరా కొడుక, భలే కొడుకు పుట్టేవరా, ఇదంతా చింతామణిదయ్యా అని పొగుడుతూ ఇటుకు వచ్చాడు. కాలం కలిసి వచ్చింది, పరమేశ్వర అనుగ్రహం, హరిస్మరణ కదండి అది. ఈ వచ్చే సమయానికి పాపం మాదిగూడెంలో ఉన్న తాటాకు పాకలన్నీ గుడిసెలకు హఠాత్తుగా నిప్పట్టుకుంది. అంటుకోవడం కాదు, కాశీ విశ్వేశ్వరుడు 3వ కన్ను తెరిచాడు. ఇక టపటపటప గుడిసెలన్నీ చిటపట్లు ఆడిపోతున్నాయి. అభ్రంక శధూమాయుత విభ్రాంత మహాస్ఫులింగ విసరోగ్రశిఖాద భ్రష్ట దబ్ధ లోకాద భ్రంభై వచ్చే చూడు దవసికి కృష్ణ అంటాడు ఎర్రాప్రగడ గారు హరివంశంలో. ఆకాశం అంతెత్తు పెద్ద పెద్ద నిప్పులు పెటిల్లని దూలాల మీద నుంచి లేచిపోతున్నాయట. ఆ నిప్పురవ్వలు పైకి ఎగిరిపోతే ఆ నిప్పురవ్వల్ని సంస్కృతంలో విస్ఫులింగాలు అంటారు. అలా విస్ఫులింగాలు కమ్ముతూ, పొగలు కమ్ముతూ, పెద్ద పెద్ద మంటలతో అగ్నిజ్వాలలు వచ్చేసి మొత్తం ఆహుతి అయిపోతున్నాయి గుడిసెలు. అదేమిటో తెలియదు కానీ అప్పటిదాకా ఊళ్ళో గాలి ఉండేది కాదు. ఆ వేసవకాలంలో ఈ నిప్పట్టుకోగానే ఎక్కడ లేని గాలి వచ్చి సుడిగాలి చుట్టూ తిప్పి 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 ఈ గుడిసె నుంచి ఆ గుడిసెకి, ఆ గుడిసె నుంచి ఈ గుడిసెకి నిప్పింకా పాకేలా చేసింది.
దాంతో మొత్తం అంటుకుపోతూ ఉంటే వీడు బాబోయ్ అని కొడుకుని కిందకి దింపాడు. ఆ వాడి పాక కూడా అంటుకుంది. వెంటనే పెళ్ళాన్ని ఏవో కొన్ని సామాన్లను బయటికి తెచ్చుకుందామే, ఇక్కడి నుంచి దూరంగా పోదాం అన్నాడు. సామాన్లు దక్కితే ఇంకో గుడి తెచ్చుకోవచ్చని. ఆవిడ లోపలికి వెళ్ళి సామాన్ ఇస్తుంటే, అయ్యా నేను కూడా సామాన్ ఇస్తానని వీడు లోపలికి వెళ్ళి ఓ 2 సామాన్లు ఇచ్చినట్టు ఇచ్చి ఓ గంపలో ఈ మూట పెట్టి వాళ్ళ నాన్నకి ఇచ్చాడు. వాడు రాజుగారు ఇచ్చిన 10,000 కాసుల మూట ఈ గంపలో పెట్టి ఇచ్చాడు. ఈ దుంప దిగుతూ ఉంటే గంప ఏం చూసుకుంటాడు వాడు, కొంప కారిపోతుంది కనుక ఈ కొంప హడావిడిలో ఈ గంప పుచ్చేసుకున్నాడు. అలా గంప పుచ్చుకున్నాడు. వీళ్ళు చూస్తూ ఉండగా దూరం పెట్టిల్లు మరి విరిగి అడ్డంగా వాడి మీద పడిపోయింది. కుర్రాడు క్షణంలో కాలిపూడిదైపోయాడు. గొల్లును గోల పెట్టేశాడండి ఈ మాదివాడు. బాబోయ్ నా కొడుకని ఏడ్చాడు. అందులో ఎంత అందంగా ఉన్నాడు, రాజుగారి ప్రశంసలు పొందాం, ఎలా చచ్చిపోయాడు అని ఏడుస్తూ ఉంటే ఈ గుడిసెలు అంటుకున్న విషయం తెలిసింది దివ్య దృష్టితో చింతామణికి. పరుగును వచ్చింది. వచ్చేసరికి ఈ కుర్రాడు కాలిపోయాడు. అమ్మా చింతామణమ్మా, నువ్విచ్చిన కొడుకు పోయాడు తల్లోయ్ అంటే, ఒరే నాయన వాడి దగ్గర నుంచి ఒక్క పైసా పుచ్చుకోవద్దన్నా ఎందుకు పుచ్చుకున్నావురా అంది. నేను ఎక్కడ పుచ్చుకున్నానమ్మా, వాడు రాజుగారి ఇచ్చిన డబ్బు ఇస్తే కూడా పుచ్చుకోలేదంటే, పుచ్చుకోకపోవడం ఏమిట్రా పిచ్చివాడా, గంపలో పెట్టి 10,000 ఇచ్చాడు, ఎప్పుడో నువ్వు చెప్పులు చేతిస్తే పావలా చెప్పులకి 10,000 బంగారు కాసులు ఇచ్చాడు, ఇంకెక్కడ ఉన్నానరా అంతే ఆవిడ. వాడు చూసుకున్నాడు, ఎంత పొరపాటు జరిగింది, ఇలా ఎందుకు జరిగిందంటే, నాయన అవన్నీ నువ్వు అడక్కు, నేనే ఒక పొరపాటు చేశాను, ఆ పొరపాటు భగవంతుడు ఇలా దిద్దుకునేలా చేశాడు అంతే తప్ప ఇందులో నువ్వు నేను ఏం చేయలేము. ఆ మహానుభావుడిని ఈ శరీరంలో ఎంతకాలం ఆపుతామండి? జ్ఞానాన్ని ఎంతకాలం ఆపగలం? ఒక గొప్ప వ్యక్తిలో ఉన్న పాండిత్యాన్ని ఒకడు ప్రోత్సహించినా ప్రోత్సహించకపోయినా ఆ లోపల ఉన్న సరస్వతి వల్ల వాడు ఎలా పైకి వస్తాడో, ఎన్ని ఆటంకాలైనా అధిగమిస్తాడో, అలాగే జ్ఞాని ఏ జన్మ ఎత్తినా ఆ జన్మలో శాశ్వతంగా ఉండక తన జ్ఞానం వల్ల కర్మ విముక్తి పొంది తిరిగి మోక్షానికి వెడతాడు. ఆయన వెళ్ళవలసిన చోటుకి వెళ్ళాడు. నువ్వు ఆ కుర్రవాడి గురించి ఏడవక భక్తితో నమస్కారం చేసుకో, కానీ ఒక పవిత్రుని ఇంట్లో పోషించావు గనక, పెంచావు గనక కొంతకాలం, దీనివల్ల నీకు ఇంకో సంతానం కలుగుతుంది అని చెప్పింది. ఒక వ్యక్తిని అటు ఇంటికి తీసుకొచ్చి ఎలా అయినా గౌరవిస్తే మన జాతకంలో లేకపోయినా దానివల్ల సత్సంతానం కలుగుతుంది అన్నారు. ఒక కొడుకు ఎలా పుడతాడు, దానికి మార్గం ఏమిటో హరివంశంలో చెప్పారు. ఏమిటో తెలిసినా, ఒక మహానుభావుడిని ఏ వంకతో అయినా కాసేపు మన ఇంట్లో పెట్టి వాడిని పూజిస్తే ఇక్కడ లేకపోయినా, అరచేతిలో లేకపోయినా, జాతకంలో లేకపోయినా ఈ ప్రభావం వల్ల సంతానం కలుగుతుంది. కొంతమంది మహానుభావులు ఇంట్లో గడుగు పెట్టిన వెంటనే శుభాలు ఎందుకు వస్తాయంటే అదే కారణం. సప్త సంతానాలలో ఏదో ఒక సంతానం వస్తుందిట. సప్త సంతానాలంటే కావ్యం, చెరువు, దేవాలయం, కన్న కొడుకు, ఈ 4 ప్రధాన సంతానాలు అంటారు. ఈ మిగతా 3 సప్త సంతానాలు, మిగతా 3 ఏమిటంటే అగ్రహారాన్ని దానం ఇవ్వడం లేక పొందడం. ఈ రెండింటిలో ఏదైనా సరే, అగ్రహారం కూడా సంతానం అండి. పూర్వం ఓ చెట్టుని నాటడం, ఆ తర్వాత ఏంటి, జీర్ణమైపోయిన రోడ్డుని బాగు చేయడం, ఇవి సప్త సంతానాలు అంటారు. అందుకే పూర్వం సప్త సంతానాల్లో సుఖంగా ఉన్నారు అంటే చెరువు తవ్వించేవాడు అనమాట. ఒక కావ్యాన్ని అంకితం పొందేవాడు, ఓ దేవాలయాన్ని కట్టించేవాడు, కనీసం కట్టించడానికి ఒక డొనేషన్ ఇచ్చేవాడు. ఇవన్నీ కూడా సంతానాల్లో ఒక భాగం. కన్న బిడ్డ ఎంతో ఈ బిడ్డలు కూడా అంతే. కొడుకులు లేరని బెంగపెట్టుకోకర్లా, పుత్రులు లేరని ఎప్పుడూ శోకించకు. ఈ సంతానాలలో ఒక్క సంతానం నీవు చూసినా నీ జీవితానికి మోక్షం వస్తుంది అని భారతం చెబుతుంది. భారతంలో కొడుకులు లేకుండా చచ్చిపోయినటువంటి వీరుడు ఒక ఆయన ఉన్నాడు. పిల్లలు లేకుండా చచ్చిపోతే మోక్షం రాదేమో అంటే, ఓహో అని పిచ్చివాడా, నీ కన్న కొడుకు ఒక్కడు లేడు కానీ నీకు మిగతా 6 సంతానాలు ఉన్నాయి, ఈ సంతానం కంటే గొప్పవి. నువ్వు చెరువు తవ్వించావు, గుడి కట్టించావు, ఉద్యానవనం వేసావు, రోడ్లు వేసావు, ఇంకెందుకు నీకు బెంగ? మంచి గ్రంథాలు రాయించి అంకితం పుచ్చుకున్నావు, ఇంకెందుకు నీకు బెంగ? కాబట్టి సంతానం అంటే కన్న కొడుకే అక్కర్లా, పున్నామ నరకం నుంచి తప్పించే పుత్రుడు అంటే ఈ మిగతా 6 ఎవరైనా అయి ఉంటారు. అది వేదవాక్యం, అది మహాభారతంలో అరణ్య పర్వంలో చెప్పిన రహస్యం కూడా. అదే హరివంశంలో చెప్పారు. అందుకే హరివంశానికి కూడా ఒక ఉపనిషత్తు, ఒక వేదము అని పేరు అన్నమాట దానికి. కాబట్టి నువ్వు బెంగెట్టుకోకు అన్నది అన్నట్టే ఆవిడకి, ఆ మాదిగవాడి భార్యకి ఇంకో కొడుకు కూడా పుట్టాడు. తర్వాత ఈ ప్రాణం కాలిపోగానే పోయిందిగా ఆయనకి ఎతికి, ఈయన తిరిగి వచ్చి పాత శరీరంలో ప్రవేశించాడు. 8 ఏళ్ల పాటు ఆ శవాన్ని ఆ శిష్యుడు ఎంత జాగ్రత్తగా కాపాడాడో తెలిసినండి. వెంటనే వచ్చేస్తాడేమో గురువుగారు అనుకున్నాడు ఆయన, రాలేదు. 8 ఏళ్ళు నిండాక వచ్చాడు. ఆ చెక్క తోసుకురాగానే శిష్యుడు గురుదేవా అని కన్నీరు పెట్టుకుని కాళ్ళ మీద పడితే, ఒరే ఈసారి నేను కాదురా పూజారుని నువ్వు అన్నట్టు శిష్యుడిని. ఎందుకని? నా శరీరాన్ని 8 ఏళ్ళు ప్రపంచానికి తెలియకుండా మళ్ళీ నేను తిరిగి వస్తాననే నమ్మకంతో కాపాడిన శిష్యుడు గురువుని మించినవాడు.
నీకు ఈ జన్మతోటే మోక్షం ఇచ్చేస్తున్నాను, వైకుంఠానికి వెళ్ళిపో అన్నాడు. అంటే వీడు ఏమని అడిగాడు తెలుసా అంటే, నేను గురువుగారిని ఒక చిన్న అనుమానం ఉందండి ఇక్కడ. నేను 8 ఏళ్ళు మీ మీద భక్తితో మీ శరీరాన్ని కాపాడాను, రహస్యాన్ని కాపాడాను. వెంటనే నా మీద అభిమానంతో మీరు నన్ను శరీరంతో వైకుంఠానికి పంపుతానన్నారు. నా అంతటి వాడిని వైకుంఠానికి పంపే మీరు మాదికి వాడి ఇంట్లో పట్టుకొని ఎందుకు చేసుకోలేకపోయారని అడిగాడు. గొప్ప మాట కదా ఇది, లాజిక్ ఇది. మరి ఒక శిష్యుడిని శరీరంతో వైకుంఠానికి పంపడం అంటే మాట, అంత శక్తి ఉన్నవాడు ఈ జన్మ ఎత్తకుండా ఉండలేడా? ప్రారబ్ధం భుంజమానశ్చ, నేను చేసిన ప్రారబ్ధ కర్మను అనుభవించాలి. గురువు ఇతరులకి కావాలంటే త్రిమూర్త్యాత్మకుడై వైకుంఠం ఇవ్వగలడు, కానీ తనను తాను మాత్రం కర్మ నుంచి విముక్తుడిని చేసుకోలేడు. అందుకే గురువు కంటే గురు భక్తి కలిగిన వాడు శిష్యులు అదృష్టవంతులంట. తనకు కావాలంటే గురువు ఏమీ చేసుకోలేట. గురురు బ్రహ్మ, గురురు విష్ణు, గురురు దేవో మహేశ్వర. కొంచెం శ్లోకం జాగ్రత్త చదవండి. గురు బ్రహ్మ కాదు, గురురు బ్రహ్మ, అది ప్రథమా విభక్తి విసర్గ ఉంటుంది. గురువు బ్రహ్మ, గురురు బ్రహ్మ అంటే గురువు సాక్షాత్తు బ్రహ్మ. గురుర్ విష్ణు, గురువు విష్ణు స్వరూపుడు. గురుర్ దేవో మహేశ్వర, మహేశ్వర దేవుడే గురువు అంటే త్రిమూర్తి ఆత్మకుడు. ఒకడు పుట్టిస్తున్నాడు, ఒకడు పెంచుతున్నాడు, ఒకడు లయం చేస్తున్నాడు. ఈ 3 పనులు గురువు చేయగలడు. శిష్యుడిని తయారు చేయగలడు, తయారు చేసిన వాడు గొప్ప స్థానంలో నిలబెట్టి పోషించగలడు, తేడా వస్తే పతనం చేసి లయము చేయగలడు. ఈ 3 పనులు చేయగలిగే శక్తి గురువు దగ్గర ఉంది. అంటే ఈయనేమనక్కర్లా, గురువుగారు బాగా విద్య నేర్పాడండి, కుర్రాన్ని తయారు చేశాడు, అది బ్రహ్మస్థానం కదా. వీడికి ఉద్యోగం కల్పించి భుక్తి ఇచ్చాడు, అది విష్ణుస్థానం. ఇప్పుడు గురువుగారి దగ్గర తేడా వస్తే లయం ఎలా చేసుకుంటున్నాడు? ప్రేమతో తన దగ్గరికి లాక్కోవడము లయమే. శిష్యుడి మీద వాత్సల్యంతో గురువుగారు ఎప్పుడైనా శిష్యుడిని తన ఇంటికి పిలిపించడము లయమని అంటారు. అలా కాకుండా శిష్యుడు తిరుగుబాటు లేవదీసిన, గురువుకి వ్యతిరేక ప్రచారం చేసిన గురువుగారు ఏమి అనడు. కానీ గురువుగారికి చేసిన ద్రోహం వల్ల మొదట్లో ఎంత పైకి వచ్చినా శిష్యులు నాశనం అయిపోతారు, పతనం. అదనమాట లయము అంటే. అందుకని గురువు దగ్గర మాత్రం వెకిలి వేషాలు వేయకూడదు. ఒక్కసారి మంత్రోపదేశం పొందామంటే, ఒక్కసారి సేవించామంటే, విన్నామంటే, ఆ గురువుని శాశ్వతంగా గౌరవిస్తే జీవితంలో మనకి పతనావస్థ రాదు. లేదంటే ఎంత ఉన్నత స్థానానికి వెళ్ళినా ఏదో ఒక నాటికి పతనం తప్పదు, తిరోధానం తప్పదు. అందుకని గురువు సాక్షాత్తు మహేశ్వరుడు అనకుండా దేవో మహేశ్వర, మహేశ్వర దేవుడే ఏకంగా. ఈ 3 గుణములతో కూడినవి. కానీ గురువు ఎంతకంటే అతీతుడు. గురు సాక్షాత్ పరబ్రహ్మ, పరబ్రహ్మ స్వరూపానికి గుణరూప కర్మాలు లేవు. త్రిమూర్తులకు అతీతం పరబ్రహ్మ స్వరూపం, ఆనందం అది. అదే నిజమైనటువంటి అవిముక్తము అంటే. కాబట్టి గురువు గుణరూప కర్మాదులకు అతీతమైన పరంజ్యోతి స్వరూపుడు. తస్మై, అటువంటి ఆయనకు గురవే, మామూలు గురు వల్ల శ్రీ గురవే, శ్రింగ్ సేవాయాం అని అర్థం. శ్రింగ్ అంటే సేవించుట. శ్రీ అంటే అసలు అర్థం ఏమిటో తెలిసిన మీకు? శ్రీ అంటే తనను సేవించు వారిని సేవించున్నది. లక్ష్మీదేవికి ఎందుకు శ్రీ అని పేరు అంటే, ఎవరైనా అమ్మా లక్ష్మి అని సేవిస్తే మన ఇంటిలో ఏదో ఒక రూపంతో మనకి సేవ చేస్తోంది. పిల్లల రూపంలోనో, ధన రూపంలోనో, పనివాళ్ల రూపంలోనో, జంతు రూపంలోనో, గృహ రూపంలోనో మనల్ని సేవిస్తోంది కనుక శ్రీ అన్నారు. శ్రీ గురువు అని ఎందుకన్నారంటే, తనను సేవించిన వారిని తాను సేవించి వారిని ఉన్నత స్థాయికి తీసుకెడతాడు. అటువంటి గురువు కొరకు నమస్కారము. తస్మై శ్రీ గురవే నమః. ఇంతటి స్థాయి కలిగిన గురువు వాడిని శిష్యుడిని కావాలంటే ఏ లోకానికైనా పంపుతాడు, శాశ్వతంగా బంధ విముక్తుడిని చేయగలడు. కానీ తన కోసం తాను చేసుకోకూడదు. ఇప్పుడు మేము ఎవరైనా సంకల్పం చెప్పుకునేటప్పుడు మీకోసం కావాలంటే జపం చేయగలం. ఆత్మజపం తనను ఉద్ధరించుకోవడానికే తప్ప కోరికలు తీర్చుకోవడానికి పనికిరాదు. అందువల్ల నేను వైకుంఠానికి నిన్ను పంపగలను, నా జన్మ నుంచి మాత్రం నేను కర్మ చేయకుండా విముక్తి పొందలేను. అందువల్ల మేము సన్యాసులు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నాడు ఆయన. ఎన్ని నియమాలు, సన్యాసి నియమాలండి హరివంశంలో చెప్పినట్టు ఎక్కడ చెప్పలేదండి. వాడు కావాలని దాని గురించి ఎందుకు చెబుతున్నానంటే, మనము ఇంట్లో ఉంటూ కూడా అంత గొప్ప సన్యాస జీవితం గడపచ్చు. పెద్ద కష్టం కాదు. మీరంతా ఎక్కువ భాగం అలాగే చేస్తున్నారు. హాయిగా మీ ఉద్యోగం చేస్తున్నారు, సంపాదించిన దాంట్లో అప్పుడప్పుడు ఇలా పవిత్ర కార్యాలకు వెచ్చిస్తున్నారు, ఆలయాలకు పెడుతున్నారు, గురువుల్ని సేవిస్తున్నారు. ఈ వంకతో 10 మందికి ఫలాలు ఇస్తున్నారు, భోజనం పెడుతున్నారు, ప్రేమతో బతుకుతున్నారు. వీలున్నంత వరకు ఇతరుల గురించి చెడ్డ చెప్పుకోవట్లేదని మీ మీద నాకు నమ్మకం, మీరు అంత గొప్పవాళ్ళని. ఇలా ఈ విధంగా కాలక్షేపం చేయటం, అవకాశం ఉంటే చేయూత తప్ప వాడిని పాడు చేయకుండా ఉండడమే నిజమైన గృహస్థ సన్యాస యోగం. ఇది కర్మయోగం.
ఈ కర్మయోగం వల్ల మానవుడు ఈ జన్మలోనే పవిత్రుడవుతాడు, తరిస్తాడు. దీన్ని మనకిచ్చేది హరినామస్మరణ. కాబట్టి హరినామస్మరణ కంటే మరొక గొప్ప నామస్మరణ లేదని చెప్పడమే హరివంశం యొక్క లక్షణం. పాపాని హరతీతి హరిహి. ఒక పాపం కాదు, నోటితోటి, శరీరంతో, మనస్సుతోటి, దేనితో అయినా మనం చేసే పాపాలన్నిటినీ హరించున్నది కనుక హరి అన్నారు. హరి అనండి, మీరు శరీరంతో చేసిన పాపాలు పోతాయి. శరీరంతో పాపాలు చేయడం అంటే మనం నడుస్తున్నాం, కాళ్ళ కింద చేమలు చూస్తున్నాయి, దోమలు చూస్తున్నాయి, మనం కొడితే ఎవడు చచ్చిపోతున్నాడో తెలియదు, లేదా మనకు తెలియకుండానే మనం మన శరీరంతో ఏ దోషం చేస్తున్నామో కాయిక దోషాలు పోతాయి. మనస్సుతో చేసే పాపాలు కొన్ని ఉంటాయి, పైకి చెప్పగానే పైకి ఎదుర్కొన్నప్పుడు సుఖంగా ఉండు, నువ్వు సుఖంగా ఉంటావట్రా అంటాడు లోపల అనమాట. మనస్సులో ఏముందో మనకి ఏం తెలుస్తుంది? ఇప్పుడు మీరు అందరూ ఎదుర్కొంటూ కూర్చుని ఆ పురాణం బాగుందంటున్నారు, దిక్కుమాలాడు వదలట్లేదు అనుకుంటున్నాడు, ఏం చెప్పగలం మరి ఈ కర్మయోగం? కాబట్టి అన్ని వేళలా మనస్సుని కనిపెట్టలేము. ఈ మానసికమైన పాపములు ఒకవేళ ఇలాంటి దుష్టాలోచనలు వస్తే వాటిని కూడా హరిస్తుంది. ఇక శారీరక, మానసిక, వాచిక పాపం మూడవది. త్రివిధ పాపాల్లో వాచిక పాపం అంటే నోటితోటి అనమాట. నోటితోటి ఇతరులను కటువుగా మాట్లాడడం, తిట్టడం, ఇతరుల యొక్క దోషాలు ఎత్తడం వాచిక పాపం అనమాట. చీటికి వాటికి దుర్మార్గుడా, పాపిష్టాడా, మొదనష్టపోడా అని తిట్టకూడదు. ఎంత కోపం వచ్చినా చెప్పేగా హరి అనంతే. పూర్వకాలంలో ఇళ్లలో నేను చూశాను ముసలివాళ్ళని. ఒక ఇంట్లో అద్దెకుండేవాళ్ళం గ్రామంలో, పల్లెటూరులో. ఆవిడ ఎంత కోపం వచ్చినా సరే, ఒరే నీ పెళ్ళమ్మ కూడా ఎంత బాగుందంటే తిట్టు, వాడి పెళ్ళాన్ని వాడుగా అడుగుతాడు. ఆవిడ కోపం వస్తే నీ పెళ్ళమ్మగడా అనేది, నీ నోట్లో పంచదార పొయ్యి అనేది. అంతేకాని నీ కాలు పడిపోను అనేవారు కాదు. ఈ సిగపట్ల గోత్రం ఉంటుంది, కుళాయిల దగ్గర, నల్లాల దగ్గర పొట్లాడుకునేవాడు, నీ జిమ్మడిపోను, నీ జిమ్మడిపోను అంటే అంత మాట కాదు అది. జిహ్వ అంటే నాలుక. ఈ జిహ్వ శబ్దం జమ్మ అవుతుంది, ప్రకృతి వికృతి అంటారు. నీ జమ్మ పడిపోనంటే నీ నోరు పడిపోనని అర్థం అనమాట. నీకు మాట్లాడకుండా మోగవాడు అయిపోని అంటే తెలియకుండా ఎంత తిట్లు తిడుతున్నారు. ఇలాంటి తిట్లన్నీ వాచిక పాపాలు అంటారు. ఈ పాపాలన్నిటినీ హరతి, తొలగిస్తుంది, నాశనం చేస్తుంది కనుక ఆ నామాన్ని హరి అన్నారు. అటువంటి దివ్యనామస్మరణాన్ని ప్రహ్లాదుడు తింటున్నా, తిరుగుతున్నా, తాగుతున్నా చేసేట. పానీయంబులు త్రాగుతున్, కుడుతుతున్, భాషింపుతున్, హాసలీలా నిద్రాదులు చేయుతున్, తిరుగుతున్, లక్షింపుతున్, సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసితుడే తద్విశ్యమున్ భూవర. తాగుతున్నట్టు మంచినీడు నారాయణ అనేవాడు, మాట్లాడుతున్నాడు లోపల హరి అనేవాడు, తింటున్నాడు, పడుకుంటున్నాడు, చివరికి హాస నవ్వుతున్న పుట్ట, లీలా నిద్రాదులు చేయుతున్, లీలా వేళాకోళం వాడుతున్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు, సర్వకాల సర్వావస్థలలో నిద్రపోతున్నప్పుడు కూడా హరిస్మరణ చేశాడంటే వాడు ఎంత భక్తుడు ఆలోచించండి. అందుకే ఈ స్తంభంలో ఉన్నాడంటే ఆ స్తంభంలోంచి వచ్చేసాడు విష్ణుమూర్తి. మనం అంత భక్తులమై హరిస్మరణ చేస్తే ఎందుకు రాడు? పిలిస్తే పలకకుండా ఉండడానికి ఆయన పాషాణం కాదు, సర్వాంతర్యామి అన్నారు అనమాట. చాలా అద్భుతంగా కవుల్లో కొంతమంది కవులు నాస్తికులు, కానీ వాళ్ళు రాసిన పాటలు చూస్తే ఎంతకంటే భక్తులు లేరనిపిస్తుంది అనమాట. ఆరుద్ర చంచులక్ష్మిలో రాస్తాడు ప్రహ్లాదుడి కోసమని, రెండు నిజంగా నాస్తికుడుగా అనిపిస్తున్నాడు అది చూస్తూ ఉంటే అనమాట. నారాయణాయని నోరార పిలువ కనుదోయి నిలచి ఆడేను కలసి, నారాయణాయని నోరార పిలువ కనుదోయి నిలచి ఆడేను కలసి, శ్రీహరికి సరిదైవమిక లేదు, మన తల్లిదండ్రి గురుబంధు దైవము అతడే, శ్రీనాథుని పద సరసిజ భజనే, ఈ నర జన్మము కనినా ఫలం. నారాయణ హరి నారాయణ, నారాయణ హరి నారాయణ. నారాయణ అని నోరారా పిలవాలట. అంటే అంత ప్రేమతో, ఆర్తితో, తండ్రి ఉన్నవురా అని పిలిస్తే ఆ భక్తికి రెండు కళ్ళకి ఎదురుగుండా నిలబడి మనతో కలసి మెలసి ఆడతాడు. అందుకని శ్రీహరికి సాటి వచ్చే దైవం మరొకడు లేడు. నారాయణ హరినారాయణ అన్నాడు ఆయన. దాని ఫలితం ఇప్పటికి కూడా చిరంజీవి సుఖంగా ఉండగలుగుతున్నాడు ఆయన. ఎంత పరాకాష్ఠది! బలిచక్రవర్తిని ఈ ఇంద్రుడితో పాటు యుద్ధం రానిగతం అంటే పాలసముద్రం చిరకడానికి ముందు ఒకసారి బలిచక్రవర్తికి ఇంద్రుడికి యుద్ధం వచ్చింది. యుద్ధంలో బలి చిత్తుగా ఓడిపోయాడు.
ప్రాణం రక్షించుకోవడానికి ఒక గాడిద రూపం ధరించి ఒక కొండ గుహలో దాక్కున్నాడు. మీ అందరికీ యూట్యూబ్లు ఉన్నాయి కదా, ఆ యూట్యూబ్లోకి వెళ్ళి వద్దిపర్తి పద్మాకరాన్ని కొట్టి శాంతి పర్వం ఆనుశాసనిక పర్వం వినండి. అందులో ఈ కథలు ఎన్ని ఉంటాయో. అసలు శాంతి పర్వం వినండి, అసలు మీ జీవితం సగం ధన్యమైపోతుంది. అద్భుతమైన కథ ఇప్పుడు నేను చెప్పేది అందులో ఉంటుంది. బలిచక్రవర్తి గాడిద రూపంలో తలదాచుకుంటే శత్రువు బతికినంత వరకు నాకు సుఖం లేదు, వాడిని ఎలా అయినా చంపేయాలనుకుని ఇంద్రుడు రోజులు వెతికి చివరికి వాయుదేవుణ్ణి ఎక్కడ వెతికినా బలి దొరకట్లా, నాకు అనుమానం వాడు మళ్ళీ విజృంభిస్తాడని వాడు ఎక్కడున్నాడో కనిపెట్టు అన్నాడు. అప్పుడు ఆయన కనిపెట్టి మలయ పర్వతంలో, అంటే ఇప్పుడు మనం మలేషియా అంటున్నామే, అక్కడ ఒక కొండ గుహలో గాడిద రూపంలో ఉన్నాడు అన్నాడు వాయువు. ఎందుకంటే వాయువు ఎక్కడికైనా వెళ్ళగలడు కనుక. వెంటనే అక్కడ ఇంద్రుడు వచ్చి, నీకేం సిగ్గులేదటే, అసలు ఎలా బతుకుతున్నావు, గాడిద రూపం ఎత్తేవే మహారాజువి, ఈ మాత్రం బ్రతుకు కూడా బ్రతుకేనా అన్నాడు. నీకేం సిగ్గు అనిపించట్లేదంటే, ఎందుకయ్యా ఇందరా సిగ్గు అన్నాడు ఆయన. మానవుడు తనంతట తాను ఏదైనా ఒక పని చేయగలడా? దైవానుగ్రహం వల్ల కర్మాచరణం చేస్తున్నాడు. ఈ కర్మాచరణలో ఒక్కోసారి చక్రవర్తి అవుతాడు. కెంకరుడే రాజుకు రాజకెంకరుడను, రాజు కెంకరుడు అవుతాడు, కెంకరుడు రాజు అవుతాడు. నువ్వు మాత్రం నహుష చక్రవర్తిగా ఉంటే నిషధ పర్వతానికి వెళ్ళి తామరతూడులో దాక్కోలేదా? శ్రీ మహావిష్ణువు అంతటి వాడు భూలోకంలో భృగు మహర్షి భార్యను చంపాక ఆ పాప ప్రాయశ్చిత్తానికి వచ్చి ఆయన అగ్నిపర్వతంలో కూర్చుని తపస్సు చేయలేదా? ధేను శరీరమున విలీనుడై మార్తాండుండజ్ఞాతవాసంబు చేయలేదే. ఒకప్పుడు సూర్య భగవానుడికి కర్ణుడిని సృష్టించటం వల్ల పాపం వచ్చింది. కర్ణుడికి పూర్వజన్మ రహస్యం ఉంది. ఈ పుట్టడానికి ముందు కర్ణుడు అంత పూర్వం ఒకసారి పుట్టాడు. ఆ పుట్టినప్పుడు వాడికి సాయం చేశాడు ఈయన. ఆ కథంతా ఇప్పుడు చెప్పలేము. కర్ణుడికి ఆ జన్మలో సాయం చేయటం వల్ల ఆ కాలంలో వాడికి శతకవచుడు అని పేరు అన్నమాట. ఆ శతకవచుడు అనే రాక్షసుడికి సాయం చేయడంతో విష్ణుమూర్తికి ఆగ్రహం కలిగింది. నేను చంపాలనుకున్న శత్రువుకి మీరే సాయం చేస్తే లోకాలు నాశనం అయిపోతాయి, కాబట్టి నువ్వు నాశనం అయిపో అని చెప్పించాడు. దాంతో సూర్యుడు ఆ గోళం కిందకి రాలిపోయింది. సూర్యుడు లేకపోతే ఇప్పుడు మరి ఆకాశంలో ఎవరుంటారు? లోకాలన్నీ హాహాకారం చేసాయి. అప్పుడు ఏం చేశాడు? అగస్త్య మహర్షిని పిలిచాడు. ఏమయ్యా అగస్త్య, సూర్యుడి బదులుగా కొంతకాలం నువ్వు అక్కడ ఉండు అన్నాడు. అయ్యా నేను ఆ పని చేయడానికి ఇష్టపడలేను, ఎందుకంటే నాకు కాశీ అంటే ఇష్టం, కాశీలో పీఠం పెట్టుకుని పద్మాగర్ గారితో పాటు బతుకుదాం అనుకుంటున్నాను, నేను కాశీ వదిలి రాను అన్నాడు. అప్పుడు వశిష్ఠుడిని పిలిచాడు. వశిష్ఠుడు వెంటనే ఒక రుద్రాక్షను తీసి సూర్యుడు అంత పూర్వం ఉన్న చోట అలా పెట్టాట. ఆ రుద్రాక్ష మళ్ళీ సూర్యుడు తిరిగి వచ్చేదాకా సూర్యుడికి బదులుగా పనిచేసింది. ఒక రుద్రాక్షని మరొక సూర్యుడికి బదులుగా నిలబెట్టి సూర్యుడు చేసే పనిని చేయించాడు వశిష్ఠుడు. అందుకే వశిష్ఠుడి కంటే గొప్ప ఋషి లేడు. ఇప్పుడు భూమి మీద పడిపోయినటువంటి ఈయన ఇంత సూర్యుడిని ఇంత బతికి చివరికి నా ఉద్యోగం పోయింది, అక్కడేమో వశిష్ఠుడి యొక్క పూస నా బదులుగా సూర్యుడిగా వెలుగుతోంది, ఇక్కడ నేను ఎలా బతకనని భావించి అక్కడ ఒక గోవు ఉంటే ఆ గోవు తోకలో చేరి 1000 ఏళ్ళు అజ్ఞాతవాసం చేశాడు. తెలిసినండి మీకు? ధేను శరీర విలీనుడై మార్తాండు అజ్ఞాతవాసంబు సలుపుటయ్యును. ఆవు శరీరంలో తోక దగ్గరికి చేరి అందులో కలిసిపోయి దిక్కుమాలిన బతికాడండి సూర్యుడు కూడా. విరాట పర్వం అని ఒక పర్వం ఉంది కదా, ఆ పర్వంలో మొట్టమొదట్లో ఉంటుంది ఈ పద్యం. ఇప్పుడు నేను చెప్పినటువంటి పద్యం. పాపం ధర్మరాజు నేను అజ్ఞాతవాసానికి వెళ్ళాలని ఏడుస్తుంటే అప్పుడు భీముడు చెప్పాడు ఈ కథ. నాకు ఆశ్చర్యం. అన్నయ్య ఎందుకయ్య ఎంత బాధపడతావు? నీకు తెలియని కదా, సూర్యుడు అంతటి వాడు 1000 ఏళ్ళు అజ్ఞాతవాసం చేయలేదా అవుతోకలో? ఎంతమంది ఎన్ని బాధలు పడ్డారు. చవనుని వాంఛకు సంయాతి నందన ఇడుముల పడదే అడవులందు అని ఇలా అన్నీ చెప్పుకొస్తాడు. కాబట్టి మన పురాణాలు తప్పక అందుకని వినాలి. బలిచక్రవర్తి ఆ మాట చెప్పి ఇంతమందిని పడ్డారు, నువ్వు పడ్డావు, నేను పడ్డాను, ఆఖరికి ఈశ్వరుడు కూడా శనైశ్వరుడు పట్టుకుంటే కొండగొహలో తల ఒక మర్రి త్వరలో బుర్ర పెట్టి తలదాచుకున్నాడు. ఒక్కొక్కప్పుడు ఎవరికైనా కష్టం వస్తుంది, తర్వాత సుఖం వస్తుంది, కీర్తి వస్తుంది, అపకీర్తి వస్తుంది. ఇవి పట్టించుకోకూడదు. ఈ పదవులు శాశ్వతం కాదు, నీ ఇంద్ర పదవి కూడా శాశ్వతం అనుకోక అన్నాడు. అప్పుడు ఇంద్రుడు సిగ్గుపడి ఇంత జ్ఞానం నీకు ఎలా వచ్చింది అన్నాడు. అంటే వాడు ఏమన్నాడు తెలుసా? అందరికీ తెలియదు, మా ప్రహ్లాదుడు మా తాతగారి ద్వారా హరిస్మరణ నేర్చుకున్నాను. ఆ హరిస్మరణ వల్లే నాకు కష్టంలో కూడా ఏ కష్టం అనిపించకుండా ఈ జ్ఞానం వచ్చి ఈ జ్ఞానంతో కొండగొహలో సుఖంగా గాడిద రూపంలో బతుకుతున్నాను. ఇంత పూర్వం ఇన్నిసార్లు హరి అనేవాడిని కాదు. నీ మీద కక్షతో యుద్ధం చేసి రాజ్యం సంపాదించాలి అనుకునేవాడిని.
కానీ ఇప్పుడు నువ్వు నన్ను తరివేయటం వల్ల నాకు వేరే బాధ్యతలు లేవు, ఎవరిని పోషించక్కర్లా, హాయిగా రిటైర్ అయ్యి గాడిద రూపంలో ఎదురు కూర్చొని మరీ జపం చేసుకుంటున్నాను, ఇది కూడా నాకు అవకాశం అన్నాడు. అప్పుడు ఆశ్చర్యపోయి తాను కూడా హరిభక్తుడు కనుక ఈ హరి అదృశ్యుడైపోయాడు. తర్వాత కొద్ది రోజులకే క్షీరసాగర మదనం మళ్ళీ ఈయన ఇంద్రుడయ్యాడు. ఆ తర్వాత మళ్ళీ పాతాళానికి వెళ్ళాడు. ఇప్పుడు రాబోయే కాలంలో ఇంద్రుడు అవుతున్నాడు. హరిస్మరణ ఎటువంటిదంటే కష్టం వస్తే కూడా ఆత్మస్థైర్యం ఇస్తుంది. మనకి హరి ఎంత గొప్పవాడో అంతటి స్థానాన్ని కల్పిస్తుంది. కాబట్టి జ్ఞానులు సర్వకాల సర్వావస్థల్లో హరిస్మరణ చేసి తరించాలి. ఇందులో ఇంకా హరివంశంలో కృష్ణుడి లీలలు ఉంటాయి, అనేక విశేషాలు ఉంటాయి. హంసడెభకులని ఇద్దరు ఉంటారు, వాళ్ళని కృష్ణుడు చంపిన ఒక గొప్ప చమత్కార కథ ఉంటుంది. అవన్నీ ఎన్నెన్నున్నాయో మరి చెప్పా కదా, కొన్ని వేలు లక్షలు పురాణ కథలు ఇవన్నీ. మళ్ళీ ఇంకోసారి ఎప్పుడో కలుసుకుందాం. ప్రస్తుతానికి కథాగంగా స్రవంతికి ముగింపు చెప్పి స్రవంతికి పైకిచ్చారు.